ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. మొదటిగా దేవాది దేవునికి మీ మధ్యన ఉండడానికి ఆరోగ్యము, బలము, శక్తి ఇచ్చి తన యొక్క వాక్యమును బోధించడానికి నిలబెట్టిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత దైవ సేవకులు స్టాన్లీ అయ్య గారికి, అలాగే అమ్మగారికి, అలాగే పెద్దలు తల్లులు ఉన్నారు, మీ అందరికీ కూడా పెద్దలకి, అలాగే రాజారావు కుమార్ అన్న గారు బాగా పరిచయస్తులు, వారికి, అలాగే ఇక్కడుండి నడిపిస్తున్న దైవ సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. దేవుని మహాకృప, మనమందరము సెప్టెంబర్ నెల దాటి అక్టోబర్ నెలలో ప్రవేశించాము. నిజంగా ఇది దేవుడిచ్చిన కృపే. దాని గురించి నేను వాక్యంలో చెప్తాను. కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తాను. దయచేసి కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడే మనతో మాట్లాడాలి. ఏ మానవుడి రూపాన్ని చూసి కానీ లేకపోతే మన అంచనాలను బట్టి కానీ మాట్లాడకూడదు. కానీ మన హృదయాలను ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు. మనకి ఏది కావాలో, మనల్ని ఎలా బలపరచాలో, మనల్ని ఎలా కట్టాలో ఆ కృపగల దేవునికే తెలుసు. కాబట్టి ఆ దేవాది దేవుని వైపు మనం చేతులెత్తి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవా, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నోరున్న వారందరూ కూడా చెప్పచ్చు. మనిషికి చెప్పమంటే మీరు చెప్పొద్దు, దేవునికి చెప్పాలి. స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. రాఖబా షిన్హుతి రీబల తర రాబా షందరహుల అదరబా. తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. శారీరక బలహీనతలు, మానసిక ఆలోచనలు, ఆత్మీయ బలహీనతలు ప్రభా తండ్రి నాయన, మమ్మల్ని నీ వాక్యము నుండి తండ్రి, నీ సన్నిధి నుండి దూరపరిచేది ఏదైనా ఈ బారాకాషీదు రాబా యేసు నామములో లయపరచబడాలి. పరిశుద్ధాత్మ దేవ, నీ వాక్కును పంపండి. నీ వాక్కును పంపి నాయన, పడి ఉన్న గుంటలో నుండి వారిని లేవనెత్తనని సెలవిచ్చిన దేవుడు నాయన, మీరే మాట్లాడాలి ప్రభా. ఏ మానవుడు ఆలోచనలు ఇక్కడ పని చేయకూడదు ప్రభా. ఆ జ్ఞానము పని చేయకూడదు ప్రభా. యేసయ్యా, మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ప్రతి వారికి వినే బుద్ధి దయచేయండి. వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగిందన్నారు. నా వాక్కును పంపి వారిని స్వస్థపరుస్తానన్నా తండ్రి. యేసు నామములో నీ వాక్కు వెళుతూ ఉంటుండగా ప్రభా, వారి మనోనేత్రాలు వెలిగింపబడాలి, స్వస్థత కలగాలి, విడుదల కలగాలి ప్రభా. పడిపోయి మళ్ళీ తిరిగి కట్టబడాలి. నీ శక్తి, దేవుని శక్తి ప్రతి హృదయములోనికి, ప్రతి ఇంటిలోనికి వెళ్ళాలి. రాబాషిద రబల్లతర. తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాతో ఉండండి నాయన. ప్రతి విధమైన ఆటంకము, ప్రతి విధమైన అనాలోచన, ప్రతి విధమైన దుష్టిని కార్యము, ప్రతి విధమైన అంధకార శక్తుల యొక్క ప్రభావము యేసు నామములో లయపరచబడునుగాక. ఈ మనవులన్నీ యేసు నామాన్ని అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెను కొంచెం గట్టిగా చెప్పండి. మనం ఏంటంటే కొన్ని ఫార్మాలిటీలు ఫాలో అవుతూ ఉంటాం. ఫార్మాలిటీలు దేవుని దగ్గర ఉండకూడదు, ఉత్సాహంగా ఉండాలి. ఫార్మాలిటీ అంటే డీసెంటు. కొన్ని చర్చిలు ఏం పెట్టుకుంటారంటే చప్పట్లు కొట్టకూడదు అని పెట్టుకుంటారు. వాళ్ళ సంస్థ నాయకులు చెప్తారంటమాట, ఏమని, చప్పట్లు కొట్టకూడదు అని. ఇంకా అదే అలవాటు అయిపోతూ ఉంటుంది. ఎవరైనా చప్పట్లు కొడితే వాళ్ళని నేరస్తుల్లాగా, దొంగల్లా చూస్తూ ఉంటారు. కొంతమంది హల్లెలూయా చెప్పరు. ఎవరు చెప్పరు? కొంతమంది హల్లెలూయా చెప్పరు. హల్లెలూయా చెప్తే ఏదో పాపం అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అలాగే కొంతమంది కొన్ని సిద్ధాంతాలు కలిగి ఉంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం దగ్గరికి వస్తే దేవుణ్ణి ఎంతగా మనం స్తుతించిన, గంతులు వేసిన, ఆరాధించిన, మన నోరెత్తి బాగుగా స్తుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందువల్ల నేను మా చర్చిలో ఉత్సాహంగా లేరనుకోండి, మళ్ళీ చెప్తా ఉంటా, యేసు నామములో
దేవుడు మిమ్మల్ని ఉజ్జీవింప చేయునుగాక. కొంచెం గట్టిగా, ఉత్సాహంగా, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మంచి దేవుడు అండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఉపవాస కూడికల్లో మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపకై దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దరిదాపు 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నాను. 1 సంవత్సరం ఒక పర్యాయం ఇలాగ వచ్చి దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు కృప చూపించారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఉపవాసాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. దాని గురించే రాత్రి నేను దరిదాపు 1:30, 2 అయిపోయింది. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడిని వాక్యం అడుగుతూ ఉంటాను, వాక్యము చాలా లేట్ అయిపోతూ ఉంటుంది. ఏదో మన ఆలోచనలో మనకి ఏదైనా వచ్చింది మనం చెప్పేద్దామన్న ఆలోచన ఎప్పుడు నాకు ఉండదండి. ఎందుకంటే అది ఒక్కనాటికి పనికి రాదు. అది ఎప్పుడైతే ప్రభు దగ్గర కనిపెడతామో, ప్రభు ఏ వాక్యం ఇస్తాడో ఆ వాక్యము ఖచ్చితంగా సంఘాన్ని కడతాది. హల్లెలూయా. జీవితాలను మారుస్తుంది. దేవునికి స్తోత్రం. రాత్రి ప్రార్థించగా నేను యోవేలు గ్రంథంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ గ్రంథాన్ని చాలాసార్లు మీరందరూ చదివేసి ఉంటారు. దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని వాక్యాన్ని తీద్దాము. యోవేలు గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుదాం. 2వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి 14వ వచనం వరకు చదువుతాను. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుని స్తోత్రం. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా, మీరు ఉత్సాహంగా లేరు. ఒకసారి 2 చేతులు పైకెట్టి మన బద్ధకం పోవునట్లుగా ఉత్సాహంగా, బద్ధకం పోవాలి, జిడ్డు పోవాలి ఉత్సాహంగా. కొంతమంది చేతులు లెగుతలేదు దేవుని వైపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ప్రతి శారీరక విధమైన బద్ధకము, ప్రతి విధమైన నీరసము, మత్తు, మాంద్యము వేళ్లతో సహా పెళ్ళగింపబడిపోవునుగాక. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. యోవేలు గ్రంథములో 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, 1వ అధ్యాయంలో దేశము యొక్క పరిస్థితిని గురించి దేవుడు వ్రాయించాడు. దేశము పరిస్థితి బాగోలేదు. దేశములో ఉన్న చెట్లు అన్నీ కూడా పురుగుల చేత తినివేయబడుతూ ఉన్నాయి. దేశము మీదకి బలమైన జనాంగము వచ్చేసింది. దేశములో సంతోషము లేదు. దేశములో ఆనందము లేదు. అయితే మీలో కొంతమంది మత్తులై ఉన్నారు. మీరు మత్తులై ఉన్నారు. పసర పురుగులు వచ్చిన విషయం మీకు తెలుస్తలేదు. చీడ పురుగులు వచ్చిన విషయం మీకు తెలుస్తలేదు. మిడతలు వచ్చిన విషయము మీకు తెలుస్తలేదు. గొంగలి పురుగులు వచ్చిన విషయం కూడా మీకు తెలుస్తలేదు. కొరికి 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 చెట్లన్నీ కొరికి కొరికి ఒకటి మిగిల్చిన దాన్ని మరి ఒకటి తినేస్తున్నా కానీ చాలామంది మత్తుగా ఉన్నారు. మీ దేశము పాడైపోయింది.
దేశములో పెద్దలను, దేశములో జనులను అందరినీ సమకూర్చండి అని చెప్పి యోవేలు ప్రవక్తను ఆ ప్రజల యొద్దకు పంపాడు దేవుడు. జాగ్రత్తగా ఆలకించాలి. ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే, నాశనం వస్తున్నా కూడా వారు మత్తులై ఉన్నారు అని రాయబడి ఉంది. వారికున్న పంట అంతా తినివేయబడుతున్నా కూడా వారు గ్రహించని వారై ఉన్నారని వాక్యంలో రాయబడి ఉంది. అయితే పెద్దలను పిలవండి. అక్కడ ఏమంటారు చూడండి, మీరు దేశపు కాపురస్తులను పిలవండి, చెవియొగ్గి ఆలకించండి, మీరు చెవియొగ్గి ఆలకించండి అని చెప్పి పాడైపోతున్న ప్రజల దగ్గరికి దేవుడు తన ప్రవక్తను పంపాడు. జాగ్రత్తగా ఆలకించాలి. మనము చదివిన వచనములో ఏమని ఉందంటే, ఆ వచనములో ఏమని వ్రాయబడి ఉందంటే, తిరిగి రండి అనే మాట ఉంది. ఏముంది? తిరిగి రండి అన్నాడు. అంటే వీళ్ళు ఒక్కసారి వచ్చారు, వచ్చిన తర్వాత ప్రభు చేసిన కార్యాలు స్థిరత్వాన్ని ఇచ్చి, చక్కటి మంచి దేశాన్ని ఇచ్చి, ఆ దేశములో దేవుడు వారికి పాలు, తేనెలు, గోధుమలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలివ చెట్లు, ఇటువంటివన్నీ వాళ్ళకి ఏర్పరిచి, దేశములోనే తన ప్రజలే గొప్పవారు, వారు దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలు, వారి పక్షాన యెహోవా ఉన్నాడు, ఇశ్రాయేలీలు వారి పక్షమున, యూదా వారి పక్షమున దేవుడే ఉన్నాడు అన్నట్లుగా దేశములో వారిని దేవుడు నిలబెట్టాడు. వారి బలము ఏమిటి అంటే దేవుడే, వారి ధైర్యం ఏమిటి అంటే దేవుడే, వారి జ్ఞానం ఏమిటి అంటే దేవుడే. ఇంత గొప్పగా స్థిరపడిపోయిన వారు స్థిరపడి ఏమైపోయారంటే, తిండిలో పడి మత్తులైపోయారు. తిండిలో పడి దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఐశ్వర్యము చూసుకొని, ఘనత చూసుకొని వారు దేవుని దగ్గర నుండి కొంచెం కొంచెంగా తొలగిపోయేసరికి దేశం మీదకి ఏమొచ్చేసిందంటే, దేవుని శాపం వచ్చేసింది. దేశం మీదకి శత్రువులు వచ్చేసారు. ఇదంతా కూడా మొదటి అధ్యాయంలో జరిగింది. అయితే ఈరోజు మీకు చెప్తూ ఉన్న గొప్ప మాట, మన దేవుడు ఎలాంటి వాడు అని అక్కడ రాయబడింది అంటే, కరుణా వాత్సల్యములు గలవాడు అని వ్రాయబడింది. మన దేవుడు ఎలాంటి వాడు అంటే కృప కలిగిన వాడు అని వ్రాయబడింది. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రేమ కలిగిన వాడు అని వ్రాయబడింది. మన దేవుడు ఎలాంటి వాడు అంటే క్షమించే గుణము కలిగిన వాడు అని వ్రాయబడి ఉంది. అయితే ఒక్క మాట ఏమిటంటే, ఎప్పుడూ కూడా దేవుడు ఏది చూస్తాడో తెలుసా? ఏ ప్రజలు పాడైపోతున్నారో, ఏ ప్రజలు నశించిపోతున్నారో, ఏ ప్రజలు దిక్కుమాలిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారో, ఏ ప్రజలైతే కన్నీరు కారుస్తున్నారో, ఏ ప్రజలైతే దీన స్థితిలో ఉన్నారో వారి యొద్దకు ఆయన కనుదృష్టి వెళ్తుంది. నమ్మిన వారు ఒకసారి స్తోత్రాలు చెప్తారా? మీరు చాలా సైలెంట్గా ఉన్నారు. నాకు ఉత్సాహం కావాలంటే మీరు నాకు ఇలా చూడండి. దేవుడిని చెప్తున్నాను, ఈరోజు కూడా దేవుడు సేవకుల్ని పంపేది కానీ, ఉపవాస కూడికలు ఏర్పాటు చేసేది కానీ, లేకపోతే అనేక రకాల సభలు ఏర్పాటు చేసేదానికి కారణం ఏంటి తెలుసా? నిన్ను విడిచిపెట్టడానికి కాదు, నీ స్థితి మళ్ళీ మొదటి స్థితి కంటే గొప్ప స్థితిలోనికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే దేవుడు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇది నమ్మి నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటే ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడినట్టే. ఇది నమ్మి నీవు దేవుని దగ్గరికి వచ్చుంటే ఖచ్చితంగా ఈరోజు ఒక అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. నేనంటాను, ఏది నమ్మకపోయినా దేవుని మాటను నమ్మితే ఖచ్చితముగా మనం ఆశీర్వదింపబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను ఇక్కడ వచనాలు చదివినప్పుడు దేవుడు కొన్ని విషయాలు, నాతో మాట్లాడిన విషయాలు మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినాలి. ఈ అధ్యాయములో ఏమని చెప్పాడంటే, అక్కడున్న వారితోని
ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి అని చెప్పాడు. ఏమని చెప్పాడు? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండాలి. అంటే సంవత్సరము ప్రారంభమైంది, దరిదాపు 10వ నెలల్లో 1వ తారీఖులో అడుగు పెట్టాం. అయితే కొందరు ఉపవాసం ఉండనే ఉండరు. కొన్ని బోధల వల్ల కూడా యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని చూపించి వాళ్ళు ఏం చేస్తారంటే, ఉపవాసం ఎందుకండి, నేను దేవునితోనే ఉన్నాను కదా, ఉపవాసం ఎందుకండి, నేను నీతి కార్యక్రమాలు చేస్తున్నాను కదా, ఉపవాసం ఎందుకండి, నేను సువార్త ప్రకటిస్తూ కాడిమానులు తీసేస్తున్నాను కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ జాగ్రత్తగా వినాలి. ఉపవాస ప్రార్థన యేసు ప్రభులు వారు కూడా చేశారు. ఎవరు చేశారు? మోషే కూడా ఉపవాస ప్రార్థన చేశాడు. సేవ ప్రారంభించే ముందు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఎవరు? యేసు ప్రభులు వారు. మీకు అందరికీ నేనేమని చెప్తాను తెలుసా? జాగ్రత్తగా వినండి. తాగుబోతు కంటే తిండిబోతు ప్రమాదకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు? తాగుబోతు కంటే తిండిబోతు చాలా ప్రమాదకరమైన వాడు. ఎవరికి తెలుసా? తనకు తాను, తన కుటుంబానికి, దేవునికి కూడా అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఎందుకు ఈ మాటనంటే, తాగినోడు మాత్రమే మత్తులై ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. తాగినోళ్ళు కదా మత్తులై ఉంటారు. డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, గంజాయి తీసుకునేవాళ్ళు, లేకపోతే బ్రాందీ, విస్కీ, నానా రకాలు తాగిన వాళ్ళు మత్తులై ఉంటారు. వీళ్ళు ఎంతవరకు మత్తులో ఉంటావురా, నీ జీవితం పాడైపోతుంది, నీ కుటుంబము దీనస్థితికి వచ్చేస్తుంది, నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ పిల్లలు పనికిరానిగా మారిపోతున్నారు, మీ చదువులు లేవు కదా అన్నట్టుగా చాలామంది తీసుకుంటూ ఉంటారు. కానీ అంతకంటే ప్రమాదకరం ఏంటంటే తిండిపోతాను. తిండి వలన కానీ, మత్తు వలన కానీ, హైకిక విచారం వలన కానీ ఆ దినము మీ మీద ఉరి వచ్చినట్లుగా రాకుండా చూసుకోండి అని ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. నేనేమంటానంటే, దయచేసి ఈ వాక్యాలు మనతో ఏమంటున్నాయంటే, ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండటం వల్ల దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడన్నట్లుగా ఈ వాక్యం చూపిస్తూ ఉంది. మీకు వాస్తవంగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. నాకు చిన్న సిచ్యువేషన్ జరిగింది. దరిదాపు 1 సంవత్సరం క్రితం నాకు ఒక కాలు బాగోదు, రెండో కాల్లో ఒకే కాలు మీద వెయిట్ పట్టి ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చింది. ఏ ప్రాబ్లం వచ్చిందంటే, ఆ మోకాల్లో ఉన్న గుజ్జు అరిగిపోయింది. నేనేమో 3వ అంతస్తు పైన ఉండేవాడిని. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అది చాలా చిన్న సమస్య అనుకున్నాను, కానీ దరిదాపు 20,000 పైనే ఖర్చు పెట్టాను, కానీ పని అవ్వలేదు. కానీ నా బాధ అన్నిటికంటే ఏంటి తెలుసా? మోకాళ్ళు వేయలేకపోయాను. ఏమేయలేకపోయాను? మోకాలు ప్రార్థన దూరం అయిన తర్వాత ఎంత అసలు ధన్యతను నేను కోల్పోయాను అని బాధపడ్డాను. ఎందుకంటే అండి, మోకాళ్ళు వేసి బైబిల్ చదివేవాడిని, మోకాళ్ళు వేసే ప్రార్థన చేసేవాడిని, మోకాళ్ళ మీద కూర్చొని ఒక్కొక్కసారి వాక్యం కూడా చెప్పేవాడిని. చర్చిలో ఇలాగ ఉండమండి, కుర్చీలు ఇలాగ కిందనే కూర్చునేవాడిని. అయితే అది నా జీవితంలోంచి ఒక్కసారిగా దూరం అవ్వబోతులోకి దేవుడే నాకేదో దూరం అయిపోయినట్లు, నార్మల్గా కుర్చీలో కూర్చొని పడుకొని ప్రార్థన చేయడం, ఇలా చేయడం వల్ల దేవుని సన్నిధి అనేది అంతలాగా నాకు వచ్చేది కాదు. ఒక్కసారిగా ఏంటి ఇలాగ అయిపోయింది, ఏంటి బాధ అని దరిదాపు సంవత్సరం బాధపడ్డానండి. ఈ బాధ ఎంత? సంవత్సరం అంటే నేను కరెక్ట్గా ఒక 20 రోజులు అవుద్ది ఆ ఇంట్లోంచి కిందకు వచ్చేసి. ఇప్పుడు దేవుని కృపను బట్టి ఒక అరగంట అయినా ఏదో ఒక తలగడ వేసుకొని మోకాళ్ళు వేయగలుగుతూ ఉన్నాను. నేనంటే ఏమంటున్నానంటే, నీ ఆరోగ్యం బాగున్నప్పుడే ఉపవాసం అనేది ప్రారంభించాలి. ఇప్పుడైనా అనే మాట దేవుడు చాలా హెచ్చరిక మాట. నిన్న మా అత్తగారు చనిపోయారు, అంటే చిన్న అత్తగారు. అంటే ఆమెకి సడన్గా 5 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఏమొచ్చిందమ్మా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు
ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో వేస్తే నాలుక ఇలా పెట్టేసి బాడీ అలాగే ఉండిపోయింది. 4 రోజులు అలా ఉండిపోయిన తర్వాత అలా ఆయన అక్కడే కూర్చుంటూ ఉన్నాడు. నేను వెళ్ళి పలకరిస్తూ ఉండేవాడిని. అయితే నిన్న తెల్లవారుజాము 2ంటికి ఎప్పుడో చనిపోతే నిన్న ఉదయం వెళ్ళి సమాధి కార్యక్రమం చేసేసిన తర్వాత సమాధి దగ్గర తన కొడుకు వచ్చాడు. ఎవరు? తన కొడుకు వస్తే తన కొడుకుని చూసి ఏడుస్తూ చాలా రొమ్ము కొట్టుకొని బాధపడుతూ, లక్ష్మి లక్ష్మి నన్ను తీసిపోయి ఉంటే బాగుండేది, నువ్వు అన్నీ చూసుకునేదానివి అని చెప్పి చాలా ఏడ్చాడండి ఆయన. మామగారు అవుతాడు నాకు. ఏడ్చిన తర్వాత తన కొడుకు అక్కడ అలా నిలబడి ఉంటే ఇప్పుడైనా మార్రా అని అన్నాడు. ఎక్కడ? సమాధి తోటలోనే. ఏమన్నాడు? ఇప్పుడైనా మార్రా అన్నాడు. ఆ మాట అనబోతులోకి ఆ మాట చాలా విషయాలు స్ప్రెడ్ అయిపోయింది అక్కడ అదంతా. ఎందుకంటే తల్లి ప్రతి విషయంలో అడ్డుపడేది. ఏ విషయంలో? వీడు చేసే ప్రతి తప్పుకి వాళ్ళ నాన్న చంపేస్తాడేమో, కొట్టేస్తాడేమో, తిట్టేస్తాడేమో అని ప్రతి విషయంలో అడ్డుపడేది. అయితే ఆఖరికి ఆయన ఏమంటున్నాడంటే, ఈ తల్లిని కూడా మింగేసేవరా నువ్వు. ఏమన్నాడు? ఈ తల్లిని కూడా మింగేసావు, ఇప్పుడైనా మారతావని అన్నాడు. అంటే మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడైనా అనే మాట దేవుడు ఏమంటున్నాడంటే ఒక హెచ్చరికతో చెప్తూ ఉన్నాడు. చాలామంది జీవితాలు ఎలాగున్నాయో తెలుసా? ఇప్పటికీ దేవుని వైపు తిరగరు, ఇప్పటికీ ఉపవాసం ఉండరు, ఉపవాస కూడిక ఏర్పాటు చేసినా ఉపవాసం ఉండరు. ఉపవాస కూడికలు సేవకులు ప్రయాసపడి వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, కుటుంబము అభివృద్ధి పొందాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, ఈ దేశము బాగుండాలని ఎంతో ఆలోచనతో చేసిన ఇప్పటికీ కొంతమంది ఉపవాసం ఉండరు. దయచేసి మీకు ఎందుకన్నాను తెలుసా? రేపొద్దున్న నువ్వు ఉపవాసం ఉండవు, ఉపవాసం ఉండే స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. అంటే ఏంటి తెలుసా? తింటే జబ్బు, నడిస్తే జబ్బు. అంటే నువ్వు మాత్రలే మింగాలి, తిండి ఉండదు. తీపి తింటే షుగరు, బీపీ, అదే ఉప్పు తింటే, కారం తింటే బీపీ. ఇలాగా మన జీవితాలు మారిపోతాయని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి సంసోను కూడా అలాంటివాడే, నయోమి కూడా అలాంటిదే. ఏమిటి తెలుసా? నయోమి మోయాబు దేశం వెళ్ళింది. ఏ దేశం వెళ్ళింది? మోయాబు దేశం వెళ్ళిన ఆమె భర్త చనిపోయిన వెంటనే తిరిగి వచ్చేస్తే బాగుండేది. కానీ ఆమె చనిపోయినా పర్వాలేదు, అక్కడే ఉండిపోయింది. అక్కడే ఉన్న కారణాన్ని బట్టి 2 కుమారులు చనిపోయారు. 2 కుమారులు చనిపోయినా ఆమె అక్కడే నిల్చుంది. ఈరోజు మీలో చాలామంది ఎన్ని పోయినా కూడా దేవుని వైపు తిరగరు, ఉపవాసం ఉండరు. ఏముండరు? దయచేసి మీకు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, పౌలు అంటాడు, ఇతరులకు చెప్పి నేనెక్కడ భ్రష్టునైపోతానని నేనేం చేస్తున్నాను తెలుసు? నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను ఉపవాసాలతో, జాగారాలతో. ఎవరు చెప్పారు ఇది? పౌలు గారు చెప్పారు. మీరు దయచేసి ఒక పూట అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. భక్తి జీవితం అంటే ఒక పూట కానీ, 2 పూటలు కానీ, 3వ పూట అలాగ పెంచుకుంటూ మనం ఏం చేయాలంటే అధిగమించాలి. నాకు ఒకసారి పేగూరపు వచ్చినప్పుడు డాక్టర్లు అన్నారు, నువ్వు ఉపవాసం ఉండకూడదు అన్నారు. ఏమన్నారు? ఉపవాసం ఉంటే నీకు ఇంకా గ్యాస్ట్రిక్ పెరిగిపోద్ది అన్నారు. పెరిగిపోద్దంటే ఎలాగా? మానేశాను, ఉపవాసం మానేశాను. ట్యాబ్లెట్లు ఇచ్చారు, ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండేవాడిని. ట్యాబ్లెట్లు నెలకే మార్చేవారు. ఎంత? 4000 అయ్యేదండి ట్యాబ్లెట్లకి నెలకి మార్చేవారు. కానీ ఇంకా నాకు పెయిన్ ఎక్కువైపోయేది, బాధ ఎక్కువైపోయేది. పులుపు తినకూడదు, కారం తినకూడదు, బిర్యానీలు తినకూడదు, టయానికి ఉదయం మాత్రం, మధ్యాహ్నం మాత్రం, సాయంకాలం మాత్రం అరుకు. 2 నెలలకే నేను పడుకుంటుంటే చాలా ఇబ్బంది అయిపోయేది. నిజంగా చెప్తే నమ్మరు, నేను తట్టుకోలేక ఉపవాసం ఏంటి లైఫ్ అని ఒక్కరోజు అడుగుదామని దేవుడి దగ్గర శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, నేను కరెక్ట్గా నైట్ 10 దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని మహాకృప, ఆ మరుసటి రోజు నుంచి నేను ట్యాబ్లెట్ వేయలా. రెండవది, నేను అన్నీ తిన్నా, పులుపు తిన్నా, మసాలా తిన్నా, బిర్యానీ తిన్నా, అన్నీ తిన్నా, కానీ నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇది 3వ సంవత్సరం. నమ్మిన వారి స్తోత్రాలు చెప్పండి. యేసు ఎలాంటి వాడంటే
మన భయములన్నిటిలో నుండి విడిపిస్తాడు. ఆయనకి భయపడి ఆయన కార్యం మనం చేసేటప్పుడు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, నేను ఇప్పటికీ నా సెల్లో రిపోర్ట్లు ఉంటాయి. అయితే దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. దయచేసి మీరు ఉపవాసం ఉండండి. నేను చాలా ఈజీ కొన్ని విషయాలు చెప్తాను చూడండి. నాకు దేవుడు అత్యధికంగా మాట్లాడిన మాట ఏంటంటే, మీ వస్త్రములను కాక మీ హృదయములను ఆయన తట్టు, చూడండి, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఈ మాటతో దేవుడు నాతో మాట్లాడాడు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఇదంతా మీరు చాలాసార్లు వినుంటారని, అది చాలా పెద్ద లోతు వెళ్తుంది కాబట్టి నేను ఈ విషయానికి వచ్చాను. జాగ్రత్తగా వినండి. దేవుని వైపు తిరిగేటప్పుడంట ఒక విషయాన్ని మీరు చెయ్యండి అని చెప్పాడు. ఆ విషయము చేస్తే నేను కిందన కొన్ని ఆశీర్వాదాలు పెట్టాను, ఆ ఆశీర్వాదాలన్నీ మీకు ఇస్తాను అని చెప్పాడు. చూడండి, దేవుని తట్టు తిరిగేటప్పుడు ఒక విషయాన్ని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఆ విషయం ఏమిటి అంటే, నువ్వు మాట్లాడితే వస్త్రాలు చింపేసుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? వస్త్రాలు చింపుకోవద్దు, నీ హృదయాన్ని చింపుకో అని అన్నాడు. మీరు ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదివితే, ఉపవాసం చేసిన ప్రార్థన ఆలకించను అన్నాడు. ఏమన్నాడు? జాగ్రత్తగా ఆలకించాలి. ఉపవాసము చేసిన కొందరి ప్రార్థన ఆలకించను అని చెప్పాడు. ఇర్మియా గ్రంథం ఎవరైనా తీసి చదివితే చదవండి కొంచెం. వారు ఉపవాసమున్నను నేను వారి మొరను వినను అన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏదైనా రోగం వచ్చినా, సమస్య వచ్చినా, యుద్ధం వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా జనులందరినీ సమకూర్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఉపవాసం ఉన్నా కూడా వారి ప్రార్థనని ఆలకించను అన్నాడు. ఎందుకు అంత కఠినపరుచుకోవాలి దేవుడు? ఎందుకు దేవుడు కరుణావాత్సల్యం కలిగిన దేవుడు ఎందుకు అంత కఠినపరుచుకోవాలి? ఉపవాసం ఉన్నా కూడా ఎందుకు ఆలకించవు? యెషయా గ్రంథంలో కూడా ఏమంటాడంటే, మీరు ఉపవాసం ఉన్నా మీ ఉపవాసం నాకు ఇష్టం కాదు అంటాడు 58వ అధ్యాయంలో. జాగ్రత్తగా పరిశీలన చేయాలండి. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలు జాగ్రత్తగా ఆలకిస్తే దేవునికి మనకి ఉన్న అడ్డుగోడలన్నీ తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఉపవాసం చేసిన మీలో ఎంతమంది చెప్పగలరు, నేను ప్రార్థన చేసిందల్లా దేవుని దగ్గరికి వెళ్తుందని? మనకి సంవత్సరాలు బట్టి ఆగిపోయిన విషయాలు ఉంటాయి, అవునా కదా? సంవత్సరాలు బట్టి మీరు చేస్తారు, చిన్న చిన్నవి జరుగుతాయి. కానీ దీన్ని బట్టి ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను కానీ ఫలితం రావట్లేదండి అంటారు. ఇక్కడ దేవుడు ఉపవాసం ఉన్నదప్పుడు ఒక ప్రాముఖ్యమైన పని చేయమన్నాడు. ఆ ప్రాముఖ్యమైన పని ఏమిటి అంటే, నీ హృదయాన్ని చింపుకో అన్నాడు. ఏమని చెప్పాడు? నీ హృదయాన్ని చింపుకో అన్నాడు. ఎలా చింపుకోవాలి? హృదయాన్ని ఎందుకు చింపుకోవాలి? హృదయాన్ని ఎలా చింపాలి? దేవుడు ఎందుకు ఈ విషయాన్ని చెప్పాడు? హృదయాన్ని ఎందుకు చింపుకోవాలి? మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. నేను కొన్ని విషయాలు, దేవుడు ప్రేరేపించిన విషయాలు నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథంలో అదే 14వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే మీకు కొందరంట అక్రమముగా నడుచుకున్నారు అని వ్రాయబడి ఉంది. జాగ్రత్తగా ఆలకించాలి. కొందరు అక్రమముగా తమకు నచ్చినట్లుగా, తమ మనస్సుకు వచ్చినట్లుగా వారు నడుచుకున్నారని. పాయింట్ 1 గుర్తుపెట్టుకోవాలమ్మా. కొందరు ఇప్పుడు నేను ఈ మాట చాలా విలువైన మాట చెప్తున్నాను. ఇది కానీ మీరు కానీ సరిచేసుకుంటే దేవుడికి మీకు అడ్డనేదే ఉండదు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్దాం. అక్కడ ఏమంటాడంటే పై వచనాల్లో,
అరే బాబు, నువ్వు ఉపవాసం ఉన్నా నాకు ఇష్టం లేదు, మొదట నీ అక్రమాన్ని విడిచిపెట్టు అంటాడు. ఏమంటాడు? అక్రమము అంటే క్రమము లేని జీవితము అని అర్థం. చెప్పండి, క్రమము లేని జీవితము. జాగ్రత్తగా ఆలకించాలి. ఇప్పుడు ఈ హృదయము మీద దేవుడు దృష్టి పెట్టి ఒక మాట అంటూ ఉన్నాడు. నువ్వు ఏవేవో పనులు చేస్తూ ఉన్నావు, కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నేను ఉపవాసం ఉంటున్నాను, నా ప్రార్థన ఎందుకు ఆలకిస్తలేదు అని నువ్వు అడుగుతున్నావు. కానీ నీ అక్రమాలను నీవు విడిచిపెట్టలేదు అని చెప్పాడు. చాలామందికి దేవుని విషయాలు అర్థం కావట్లేదండి. వాస్తవంగా ఒకసారి నేను జాగ్రత్తగా వినండి. ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలో తెలీదా? దేవుడు చెప్పిన ఆజ్ఞలను నువ్వు పాటించాలి అని చెప్పారు యేసు ప్రభు. యేసు ప్రభు చెప్పిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, అయ్యా ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాడు. ఎప్పటి నుంచి అంట? చిన్నప్పటి నుండి చేస్తున్నావా? సరే, అయితే నీకొకటి కొదువుగా ఉంది. అదేమిటంటే, నీకున్న ఆస్తి అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. జాగ్రత్తగా వినాలి, ఈ స్టోరీ మీకు అందరికీ తెలుసు కదా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే అతడు మిక్కిలి ధనవంతుడైన కారణాన్ని బట్టి అక్కడ జరిగిన విషయం ఏమిటి తెలుసా? ప్రభువుని విడిచిపెట్టి తన హృదయాన్ని కఠినపరుచుకొని ఎటు వెళ్ళిపోయాడంటే ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దాన్ని బట్టి ప్రభు ఏమన్నాడంటే, ఒక మాట అన్నాడు. మాట అన్నాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభము అని చెప్పాడు. జాగ్రత్తగా ఆలకించాలి. ఈ మాట చాలా విలువైన మాట. ఒక వ్యక్తి చాలా పనులు చేసిన తర్వాత తను దేవుని దగ్గరికి వెళ్ళి నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలి అని చెప్పినప్పుడు దేవుడు ఒక్క చిన్నది దాటు అని చెప్పాడు. ఆ చిన్నది దాటలేక పరలోకాన్ని నిత్య జీవాన్ని విడిచిపెట్టి తన హృదయాన్ని కఠినపరుచుకొని దూరంగా వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి మీకు ఈ మాట ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే, ఏ వ్యక్తి అయినా కూడా దేవుని వాక్యము నీతో ఏది బోధిస్తూ ఉంటే దాని విషయమై నువ్వు లోబడకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుడు నీకు ఎప్పటికీ దగ్గర కాడు. నమ్మిన వారి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు తను ధనం విషయములో, కొంతమంది ఉపకారం విషయములో, కొంతమంది క్షమించే విషయములో, ప్రార్థన వెళ్ళిపోద్ది అనుకున్నారండి. మీ అందరి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దా? ప్రార్థనకి ఎన్ని ఆటంకాలు ఉన్నాయో తెలుసా? నీ సహోదరుని అపరాధములు మీరు క్షమింపని యెడల పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించుడు అన్నాడు. అపరాధములు ఎప్పుడైతే మన మధ్య ఉంటాయో దేవునికి మనకి ఒక అడ్డుగోడ అయిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే కొంతమంది అపరాధాలు క్షమించే విషయంలో కఠినంగా మారిపోతారు హృదయాన్ని. ఇప్పుడు ఈరోజు ఈ హృదయాలను చూసిన దేవుడు అంటున్నాడు, ఒరే బాబు, నువ్వు వస్త్రాలను చింపుకుంటున్నావు, వస్త్రాలను చింపుకోవద్దు. నీవు చింపుకోవాల్సింది ఏదైనా ఉంటే నీ హృదయాలను చింపు అన్నాడు. ఎలా చింపాలి? చాలామంది, మీరు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే జాగ్రత్తగా వినాలి. బైబిల్లో కొలస్సీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఎవడైనాను క్రీస్తునందు ఉండిన యెడల వాడు నూతన సృష్టి అన్నాడు. ఏమన్నాడు? నూతన సృష్టి కాదా? పాత సృష్టి ఏంటి? నూతన సృష్టి ఏంటి? పాత సృష్టి ఏంటి? నూతన సృష్టి ఏంటి? పాత సృష్టి దేవుడు పాత నిబంధనలో చేసిన ఈ సర్వలోకము, భూమి అంతా, అందులో నీరు, నక్షత్రాలు, చెట్లు, పుట్లు మొత్తం అన్నీ కూడా పాత సృష్టి అయితే, యేసు ప్రభు ద్వారా తయారు చేయబడిన ప్రతి ఒక్కడు కూడా నూతన సృష్టి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే నువ్వెప్పుడైనా ఈ భూలోకంలో ఒక నూతనంగా బ్రతికేవా?
అనేది ఆలోచించాలి. స్పెషల్ అంటే డబ్బు ఉండి బ్రతికేవాడు స్పెషల్ కాదు. జనం తన బలం ఉండి బ్రతికేవాడు స్పెషల్ కాదు. అన్ని ఈవులు కలిగి ఉండి బ్రతికేవాడు స్పెషల్ కాదు. చాలా బలము, జ్ఞానము, తెలివి, వివేచన, పనులు అన్ని రకాలు ఉండి స్పెషల్ కాదు. యేసయ్య ఉంటుండగా ఏమీ లేకున్నా ధైర్యంగా బ్రతికేవాడు ఒక నూతన సృష్టి. హల్లెలూయా. యేసయ్య మీకు ఇది ఒక క్రొత్త లైఫ్. ఒక రోజండి నైటు 2:30 వరకు ఒక ఆలోచనలో పడ్డాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఆలోచనలో పడ్డాను. ఏ ఆలోచనలో పడ్డానంటే, ప్రభువా, నువ్వేమో భూలోకంలో ధనం కూర్చుకోవద్దంటావు, అబద్ధం ఆడొద్దంటావు, దొంగతనం చెయ్యొద్దంటావు, కపటంగా నడుచుకోవద్దంటావు. మరి నేనేమో అందరి పిల్లల కోసం, వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలు అంటున్నారు, పిల్లల భవిష్యత్తు తెలీదా అంటున్నారు, భవిష్యత్తు కోసం పిల్లలకి ఇల్లులు కట్టాలంటారు, బిల్డింగ్లు కట్టాలంటారు, ఇవన్నీ కట్టాలంటారు. నేనేమో వచ్చినట్లుగా సేవకి ఉన్న దాంట్లో ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాను, ఉన్న దాంట్లో ఏదో బ్రతుకుతున్నాను, ఉన్న దాంట్లో సేవ చేస్తున్నాను. మరి నాకేంటి ప్రభు, చాలా కన్ఫ్యూజ్గా ఉంది. నా పిల్లల పరిస్థితి ఏంటి? నేను చనిపోతే ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి? నా భార్య పరిస్థితి ఏంటి? చాలా ఆలోచనలు బుర్రకు పట్టేసినాయి. ఈ ఆలోచనలన్నీ బుర్రకు పట్టేసిన తర్వాత కరెక్ట్గానండి కన్ఫ్యూజ్ వచ్చేస్తూ ఉంది. ఒకరు అంటారు, పాస్టర్ గారే అంటారు, నేను తప్పని అంటలేదండి. కొన్ని విషయాలు మనకి దేవుడు బయలుపరుస్తాడు, కొన్ని విషయాలు కొంతమందికి మరుగు చేస్తాడు, ఎవరిని ఏలెత్తి పెట్టాడు. అలాగని ఎవరిలో ఏదైనా ఉందంటే వాళ్ళు ఏలెత్తి. ఇది మనల్ని బాగు చేయడానికి వచ్చిన వాక్కు కాబట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒక పాస్టర్ గారు ధనం విషయం ఏంటే, పలానాది అబద్ధం ఆడితే ఇన్ని నీకు వస్తాయని అంటాడు. అయ్యా, అబద్ధం ఆడితే బైబిల్ ఎందుకు పట్టుకోవాలా? సరే. ఇంకొక పాస్టర్ గారు అంటాడు, ఏమంటారంటే, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఎలాగలవ్వాలి. ఓకే, మరి నా దగ్గర పరిస్థితులు అప్పు చేయి, నేను అప్పు చేశాను. మరి బైబిల్ అప్పు చేయొద్దంటుంది. ఎలాగా? కన్ఫ్యూజ్. ఎన్నో కొంతమంది ఏమీ లేని వాడిని, అభిషేకం ఉన్నా, బలంగా పనిచేస్తూ ఉన్నా, నువ్వు ఆత్మలో బాగా ప్రార్థించగలిగిన ఈ లోకం అసలు పట్టించుకోదు. కన్ఫ్యూజ్. అసలు విలువే ఇవ్వదు. మనకేమనిపిస్తుంది అంటే, నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఒక ఉద్యోగం ఉండాలి, నాకు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రభువుని విడిచిపెట్టేస్తారు. ఎవరిని దేన్ని ఫాలో అవుతారంటే, లోకాన్ని ఫాలో అవ్వడం మొదలు పెడతా ఉంటారు. చాలా కన్ఫ్యూజ్. అలాంటప్పుడు దేవుడు ఒక మాట నాతో మాట్లాడాడు. ఆ రోజు రాత్రి నేను బాధపడుతూ ఉంటే దేవుడు అన్నాడు, ఒక వాక్యాన్ని బయలుపరిచాడు. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా అన్నాడు. ఏంటి ప్రభువా ఈ మాట మీరు నాతో మాట్లాడుతున్నారు అని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు, అలాగ ఆలోచన చేస్తూ ఉంటే తిన్నంగా నన్ను ఆదికాండంలోకి తీసుకెళ్ళాడు. ఆదికాండంలో అంటూ ఉన్నాడు, నేను భూమిని ఎప్పుడు కలుగు చేశాను అన్నాడు. అవును, అది ఎప్పుడో కలుగు చేశారు ప్రభు అని. మరి భూమిని ఎప్పుడు బాగు చేశాను అంటే, నువ్వు మొదటి దినం నుంచి ప్రారంభం చేసావు ప్రభు బాగు చేయడం అని. మరి మానవుణ్ణి నేను ఎప్పుడు సృజించాను అని అన్నాడు. మీరు 6వ దినాన్ని సృజించారు ప్రభు అన్నాను. అంటే మానవుడు నీ సృజించక ముందు మానవుడికి కావలసినవన్నీ పెట్టానా, మానవుడిని కలుగు చేసిన తర్వాత మానవుడికి కావలసినవన్నీ వెతికేనా అని మాట్లాడాడండి. నమ్మిన వారు ఒకసారి స్తోత్రాలు చెప్తాం. ఒక్క మాట, చాలా గొప్ప మాట అండి. మానవుణ్ణి కలుగు చేయకముందు నీరుని, గాలిని, చెట్ని, జంతువులను ప్రతి దాన్ని నేను పెట్టానా, లేకపోతే మానవుడు కలిగిన తర్వాత వానికి కావలసినవన్నీ నేను పెట్టానా అని చెప్పి దేవుడు మాట్లాడగానే, ప్రభువా మీరు మానవుణ్ణి కలుగు చేయకముందే ఇవన్నీ కలుగు చేసుకుంటూ వచ్చారు ప్రభువా అని చెప్పి నేను ప్రభువుకి ఆత్మలో మాట్లాడుకుంటూ ఉంటుంటే, అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే బాబు, ఒక మాట, ఆదామవ్వలకి మాత్రమే
నేను ఈ భూమిలో కావలసినవన్నీ పెట్టానా? ఆదాములో నుండి కొన్ని కోట్ల మంది ప్రజలు వస్తున్నారు, వాళ్లకు కావలసినవి పెట్టానా అని దేవుడు అడిగాడు. ఈ మాట అర్థమైతే ఒకసారి స్తోత్రాలు చెప్తారు మీరు. కఠినపరుచుకోకూడదు. జకర్యా గ్రంథంలో ఆత్మ ద్వారా మాట్లాడినప్పుడంట ప్రజలు కఠినపరుచుకున్న కారణాన్ని బట్టి మహా ఉగ్రతకు గురి చేసాడంట వాళ్ళని. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడంట ఆత్మ వచ్చి ప్రతి వ్యక్తిని తడుతూ ఉంటే నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను అని వారి హృదయాలను కఠినపరుచుకున్న కారణాన్ని బట్టి మహా ఉగ్రతకు గురి చేశాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఈ మాట మాట్లాడాడో దేవుడు, అవును కదా ప్రభా, ఈరోజు ఆ చెట్లో ఔషధం ఉందంటున్నాడు, ఈ చేపలో ఈ ఔషధం ఉందా అంటున్నాడు, ఇది తింటే రక్తం పెరుగుతుంది అంటున్నాడు, దీనికి ఇగో ఈ నీటిలో కరెంటు పెట్టావు, ఈ దీంట్లో పెట్రోల్ పెట్టావు, ఈ మానవుడికి ఏమేమి కావాలో భూమిలో నువ్వు అన్నీ సమకూర్చావు. అవును కదా, నేను ఏంటి ఇలాగ ఆలోచిస్తున్నానంటే అప్పుడు అన్నాడు, నీవు చెప్పినట్టున్నాడు, నేనేం చేస్తాను తెలుసా, నిన్ను కాదు, వారి తరము తర్వాత తరం, వారి తరము తర్వాత తరం, వారి తరము తర్వాత వారికి దేవుడై నేనుంటాను అని చెప్పాడు దేవుడు. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. నూతన సృష్టి అంటే ఏంటో తెలుసా? లోకమనే ఆలోచనలో నుండి, పాపమనే ఆలోచన నుండి, స్వార్థమనే ఆలోచనలో నుంచి ఒక బిడ్డ తల్లి గర్భములో నుండి ఎలాగ వేరు చేయబడి బయట పెట్టబడుతుందో, అలాగే మనము యేసు క్రీస్తు అనే ఆ నూతన సృష్టిలోనికి రావడానికి ఈ పాపలోకం, పాతలోకం, మనుషుల ఆలోచనలు ఇటువంటి దానిలో నుంచి బయటికి రావాలి. నమ్మిన వారి స్తోత్రాలు చెప్దాం. ఏంటి నీ ధైర్యం? జనము లేరు, అయితే నా ధైర్యము దేవుడే, నా ధైర్యము నా నీతే, నా ధైర్యము నా ప్రభువే. స్పెషల్ నూతన సృష్టి అంటే ఎవరు? ఏమీ లేకపోయినా ధైర్యంగా బ్రతికే బ్రతుకునే నూతన సృష్టి అంటారు. అయితే ఈరోజు ఆ పరిస్థితి చాలామందికి లేదు. ఈ మాట ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఆ వాక్యము తడతాది, గుచ్చుతాది, కొడతాది సుత్తివలే. చూడండి, కుమ్మరి ఇంటికి వెళ్ళి నువ్వు కుమ్మరి చేసే పనిని చూడని ఇర్మియాతో చెప్తాడు. కుమ్మరి చేసే పని ఏం చేస్తాడో తెలుసా? ఆ చేలోకి వెళ్తాడు, మొదట గుణపంతో మట్టిని తవ్వుతాడు, ఆ తవ్విన దాన్ని ఏం చేస్తాడంటే ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చిన దాన్ని శుభ్రంగా కాళ్ళతో త్రొక్కుతాడు, తడుపుతాడు. ఆ తడిపిన దాన్ని సారె మీద పెడతాడు. ఆ సారె మీద పెట్టిన దాన్ని తనకు నచ్చిన రూపంలో దాన్ని చేస్తాడు. ఆ చేసిన దాన్ని ఏం చేస్తాడంటే నిప్పులలో పెడతాడు. నిప్పులలో పెట్టిన తర్వాత అది పాత్రగా మార్చబడుతుంది. జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయము బండబారిపోయింది. దేవుడు చెప్పాడు, నువ్వు దొంగతనాలు మానేయాలి, అక్రమాలు మానేయాలి, మీరు లంచాలు మానేయాలి. ఇగో నీ జీతగాడి దగ్గర ఎక్కువ డబ్బులు తినేస్తున్నావు, నువ్వు అదే నీ కూలివాడిని నువ్వు చాలా బాధ పెడుతున్నావు, ఈ తప్పు అని ఆ సుత్తొచ్చి ఆ హృదయాన్ని కొడతా ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆ సుత్తికి ఎదురు వెళ్తూ ఉంటారు, ఆ కత్తికి ఎదురు వెళ్తూ ఉంటారు. హెబ్రీ పత్రికలో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే 12:4 దేవుని వాక్యము ఆత్మ ఖడ్గం అని చెప్పాడు. ఈ ఖడ్గం పెట్టి పొడిచిన పని అవ్వకపోతే సుత్తి పెట్టి కొడతా ఉంటాడు. మారు, నువ్వు స్పెషల్, నువ్వు గొప్పవాడివి, నేను ప్రత్యేకించాను, పాపంలో నుంచి ప్రత్యేకించాను, శాపంలో నుంచి ప్రత్యేకించాను, అక్రమాల్లోంచి ప్రత్యేకించాను. నీ హృదయము కఠినపరుచుకుంటున్నావు, మారు అని కొడతా ఉంటాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ సుత్తి దెబ్బకి ఇంకా కురివిందులా కొంతమంది మారిపోతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ దెబ్బ తగిలే కొలది ఆ హృదయం బద్దలైపోయి ఆ పైనున్న పెంకంతా వచ్చేసి ఆ లోపల మళ్ళీ మెత్తని హృదయం ఏర్పడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. బిగ్గరగా స్తోత్రాలు చెప్పాలి.
హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఆలకించాలంటే కొన్నిసార్లు నువ్వు మారేవని నీ పక్కనోడు నమ్మడు. జక్కయ్య ఉన్నాడు, జక్కయ్య మారాడని ఎలా నిరూపించుకున్నాడో తెలుసా? ఏ ధనాన్ని అయితే ప్రేమించాడో, ఏ అక్రమాన్ని ఆర్జించాడో, ఏ అక్రమాన్ని ప్రేమించాడో, ఏ అక్రమంతో ఇతరులను బాధ పెట్టాడో, మొదట చేసిన పని ఏమిటి తెలుసా? తన కిందన తన వల్ల ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరికీ తిరిగి వెళ్ళి ఇచ్చేసాడు. ఈరోజు యేసు అనే ఆయన ఒక వాక్యముతో, ఆ శుద్ధితో నిన్ను వచ్చి కొడితే నువ్వు పగులుతా లేదు, కురివిందో, నువ్వు రాయి, బండ. ఎవరు? బండ మార్చుకో. నీకొకటి తెలుసా? నువ్వు స్పెషల్ కాదు, నువ్వు పాత సృష్టి, కొత్త సృష్టి కాదు. ప్రతి దానికి హృదయం కఠినపరుచుకుంటావు. ప్రార్థన చేయడానికి, మోకరించడానికి కఠినపరిచేసుకుంటావు. ఎందుకు? తర్వాత చేసుకుంటానండి. వాక్యం చదవడానికి కఠినపరిచేసుకుంటావు. ఉపవాసము దేవుడు ఉండమని దానికి కూడా కఠినపరిచేసుకుంటావు. ఇంకా దారుణం ఏంటి తెలుసా? దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వడానికి రాయి చేసుకుంటావు. నువ్వు ఏం చేసుకుంటావు? దేవుని సొమ్ము, దేవుని కాదు, దేవుని దశమ భాగం నీది కాదు అంటే నేను ఎందుకు ఇవ్వాలి? ఓ మాట చెప్పినా, నువ్వు కఠినపరుచుకో. అయితే నా దేవుడు నీ ఉపవాస ప్రార్థన ఆలకించడు, నీ ఉపవాస ప్రార్థన చూడ్డు. ఉపవాస ప్రార్థనలో ప్రభువు చెప్పిన మాట ఏమిటి తెలుసా? కత్తితో చీల్చుకో, హృదయాన్ని చీల్చు, పనికిరాని చెత్త ఈరోజు విడిచిపెట్టే, ఇక మీదట నేను చేయబోయే కార్యాలు నువ్వు చూడబోతూ ఉంటావు అంటాడు. దేవుని స్తోత్రం. బండలాగా మేలు చేయాలంటే దేవుడు నీతో ఏం చెప్తున్నాడు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, నేను మా ఏరియాలోనే పాటలు పాడేస్తూ ఉంటారు, విపరీతంగా స్తోత్రాలు చెప్పేస్తూ ఉంటారు. ఎప్పుడంటే ఆ పక్కన ఉన్నవాడు ముందు మోసపు జీవితం. ఎలాంటి జీవితం? ఆడికేమో కూల్ డబ్బులు ఇవ్వడు, ఈడికేమో మామూలుగా వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఆడు అప్పెగ్గొట్టేసాడు, వీడి దగ్గర ఏదో మోసం చేసి తినేసాడు. ఇన్ని చేసేసినోడు వీడు దేవుడి దగ్గరికి వెళ్ళగానే వాడినుడు అనుకుంటాడు, ఓరే బాబు వీడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ఆడు ఏమన్నా కొత్తగా మారి మన డబ్బులు ఏమన్నా మనకి ఇచ్చేస్తాడేమో అనుకుంటే, వీడు స్తోత్రం నేను మారాను, స్తోత్రం నేను బిల్డింగ్ కట్టాను, స్తోత్రం నేను కారు కొన్నాను. ఆడంటాడు, చిచ్చి ఇదా ఇలా దేవుడు నేర్పాడు? ఇవ్వడానికి నీ బండ, నీ హృదయం రాయి అయిపోయింది. నీ హృదయం ఏమైపోయింది? నువ్వు గొప్పలు చెప్పుకొని స్తుతిస్తున్నావు తప్ప నీ హృదయము రాయిలాగా మారిపోయింది, కొరవిందులాగా మారిపోయింది. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ప్రతి హృదయము చీల్చబడాలి, ప్రతి బండ బద్దలు కొట్టబడాలి. నమ్మిన వారు ఒకసారి స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడు దేవుడు మహిమపరచబడతాడంటే, వీడు మునుపున్న వ్యక్తి కాదు, వీడు కొత్త వ్యక్తి. ఇప్పుడు అయ్యో ఇతడు దేవుణ్ణి చూశాడు, ఇతడు దేవుడు ఉంటే చాలు అనుకుంటున్నాడు. ఈ ఆశించకుండా చక్కగా నా డబ్బు నాకు తీసుకొచ్చేసాడు. ఇంతకుముందు వీడు జీతం ఇచ్చేవాడు కాదు, ఇప్పుడు జీతం వేస్తున్నాడు. వాడి దగ్గర నేను వెళ్ళి పని చేస్తున్నానని చెప్పుకోవాలి నీ గురించి. ఒక భర్త చెప్పుకోవాలి, నా భార్య చర్చికి వెళ్ళిపోయింది, తన మాట మారిపోయింది, ఇంకా తన ప్రవర్తన మారిపోయింది, తను చాలా వినయవంతురాలు అయిపోయిందని. నీ గురించి చెప్తలేదు. నువ్వు రాయివి, మీ భర్త విషయంలో రాయివి, నువ్వు నీ భార్య విషయంలో రాయివి. కొవ్వు పట్టిన హృదయాలవి. ఎప్పుడైతే వాక్యము యొక్క ఆ ఖడ్గము వచ్చి తాకుతుందో, లేకపోతే గుణపము యొక్క పోటు దానికి తగులుతుందో, ఎప్పుడైతే సుత్తి దెబ్బ దానికి తగులుతుందో, ఎటువంటిదైనా బదలవ్వాల. అయినా కూడా లోపరుచుకుపోయినప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే, నువ్వు స్తోత్రం చెప్పుకుంటానే ఉంటావు, కానీ నీకు దేవుడికి సంబంధం లేదు. నువ్వు అందరి ముందు భక్తిపరుడివే, కానీ దేవుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలీదు, అక్రమము చేయవారులరా నా యొద్ద నుండి తొలగిపోండి. మీ ఆలోచనలు అక్రమము, మీ మనసు అక్రమము.
అక్రంగా నడుచుకుంటున్నారు మీరు. నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అంటూ ఉంటాడు. ఎందుకు ఈ మాటలు అంటే కొంచెం కఠినం అనుకున్నా, దయచేసి దేవుడు నాతో మాట్లాడమన్న మాటే మాట్లాడుతున్నాడు. ఇది నాకు మొదటి ప్రసంగమే, అంటే నేను ఎప్పుడు దీని గురించి చెప్పలేదు. ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీళ్ళందరూ ప్రతి మాటకి లోబడేవాళ్ళు కాదు. ఏ మాట చెప్పినా దానికి కఠినపరుచుకుంటూ ఉంటారు, రాయి చేసుకుంటూ ఉంటారు. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు లోబడాలి, నేను ఎందుకు వాక్యానుసారం ఉండాలి? నీకు ఒకటంటే, నీకు ఈ లోకము బలమై ఉండకూడదు, నీ ధనము బలమై ఉండకూడదు, నీ డాక్టర్లు నీకు వైద్యులై ఉండకూడదు. నీ బలము యేసయ్య ఒక్కడే ఉండాలి. అదే నూతన సృష్టి. హల్లెలూయా. ఏమీ లేకపోయినా ఓ సంతోషంగా లాజర్లా బ్రతకచ్చు యేసయ్య ఉంటే. అన్నీ ఉంచుకొని అందరి ముందు గౌరవంగా బ్రతికి నరకానికి వెళ్ళకూడదు. మన అక్రమాలు నీ చేసే మనల్ని బట్టి చాలామంది ఏడుస్తారండి, పైకి చెప్పుకోరు. మీ దగ్గర ఎవరైనా పని చేస్తున్నారా, లేకపోతే మీరు ఎవరి దగ్గర అయినా పని చేస్తున్నారా? మీరు ఏడిపించేస్తూ ఉంటారు, కొంతమంది తెగ ఏడిపించేస్తూ ఉంటారు, తెగ మాటలనేస్తూ ఉంటారు, కఠినపరుచుకొని మాట్లాడేస్తూ ఉంటారు. యేసు ఇక్కడ చెప్పిందంతా కూడా 5 నిమిషాల్లో మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ హృదయాన్ని కఠినపరిచేసుకొని తినేసి పడుకుని పోతారు. నిజంగా నీలో వాక్యం పనిచేస్తే ఇక్కడే రొమ్ము కొట్టుకొని మొదలు పెడతావు. నువ్వు ఇప్పటి నుంచి నిన్ను సారంగా మెత్తగా మారాలని నువ్వు ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే హృదయమును చీల్చుకోమన్నాడు అంటే, బాబు ఇది నిన్ను శాపం, నిన్ను అసలు దేవుడి నుంచి పూర్తిగా దూరం చేసేస్తుంది. అందువల్ల నువ్వు ఏం చేయాలంటే నీ హృదయాన్ని చీల్చుకో, దేవుని దగ్గర పడు. మందు మత్తులారని అన్నాడు సామెతల గ్రంథంలో, సోమరివాని చేలును నేను దాటి రాగా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, బలురక్కసి చెట్లు ఉన్నాయి అంటాడు సామెతల గ్రంథంలో. ఏమున్నాయి? సోమరివానికి పొలం ఉంది, కానీ వాడు పంట పండించడు, దున్నడు, దానికి కంచి పెట్టడు. వాడికి పొలం ఉంటుంది కానీ పని చేయడు. వాడికి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి, వాడు ఏం చేయడంటే పని చేయడు. బైబిల్ ఉంటుంది కానీ చదవడానికి కఠినం చేసేసుకుంటారు. ఏం చేసుకుంటారు? బైబిల్ ఉంటుంది, బైబిల్ చదవడానికి కఠినం. ఈ గ్రంథం లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఒక్కటి దొరికితే చాలని 10 ఉంటాయి నీ దగ్గర, 20 ఉంటాయి, లెక్కలేనంత సమయం ఉంటుంది. ప్రార్థన చేయడానికి బోళ్ళంత సమయం ఉంటుంది. నువ్వు అంత పిచ్చి మొక్కలే, నీ హృదయం ఇప్పితే అంత చెత్తే. ఏమవుతుంది? ఎప్పుడు దేవుని గురించి స్తుతించే మాట రాదు, దేవుణ్ణి గణపరిచే మాట. దేవుడు ఉన్నాడండి, దేవుని గురించి సువార్త ఒక్కరోజు చెప్పు. నువ్వు వస్తేనే గొప్ప. అక్కడ ఏమంటాడు తెలుసా? మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి అంటాడు. ఎలాగా? మనఃపూర్వకంగా అంటే ఏంటంటే హృదయపూర్వకంగా, ఇష్టముతో, కష్టపడకుండా, బాధ లేకుండా, సనుక్కోకుండా, గొనుక్కోకుండా నా యొద్దకు రా అని చెప్పాడు. మనం ఎలా అంటే ప్రతి చిన్నదానికి సనిగేసుకుంటాం. పాస్టర్ గారు ఇంకొంచెం ఒక అరగంట లేట్ అయ్యిందంటే, పాస్టర్ గారు నేను లేట్ చేసేస్తున్నాడండి, నేను సాయంకాలం రానండి అంటారు. ఏమంటారు? ఏమి రాను? అమ్మ బాబు దేవుని కంటే సుఖానుభవం ప్రేమించే మనుషులు ఎక్కువైపోయారు. దేవుని కంటే ఏమి సుఖానుభవమే గొప్పది వాళ్ళకి. ప్రార్థన చేయడానికి మోకాలు వేయరు, పడుకునే ప్రార్థన చేస్తారంట. కొంతమంది లేచి కూడా నిలబడరంట ఆరాధన చేసేటప్పుడు. కొంతమంది ఎందుకు రావాలి అంటారంట మందిరానికి. కొంతమంది అసలు ఇంకా బెడ్ దిగరు. కోళ్ళు ఉందనుకో, ఇంకా కోళ్ళను పిలుస్తాయి. కాఫీ పెట్టావా, టీ పెట్టావా, గిన్నెలు తోవేవా, మొత్తం తుడిసావా లేదా, కాలు మీద కాలు వేసుకొని. యేసు నామములో ఈ దరిద్రం అంతా నశించునుగాక. ఆమె చెప్తలేదు, చాలామంది ఉన్నారేమో అందులో.
కొంపదీసి అలాంటి వాళ్ళు ఉంటే నన్ను శత్రువుగా భావించొద్దు, దేవుడిని శత్రువుగా భావించొద్దు. ఈ వాక్యము నిన్ను బాగు చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యము దేవుణ్ణి నిన్ను కలుపుతుంది. ఈ వాక్యము ఆయనతో పెనవేసుకునేటట్లు చేస్తుంది. ఎవరు ఎంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు చెప్పలేరు. పరిశుద్ధాత్మ పొందేవో లేదో నీకు తెలియదు. నీ దగ్గరికి రాలా? ఎందుకు నీకు పరిశుద్ధాత్మ రావట్లేదు? నీ బండబారిన హృదయం, నీది కఠిన హృదయం. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరైతే వినయం కలిగి ఉంటారో, ఎవరైతే నలిగిన వారై ఉంటారో, దంచబట్టి వారిని ఉజ్జీవింప చేయడానికి వాళ్ళ దగ్గరికి నేను వస్తానన్నాడు దేవుడు యెషయా గ్రంథం 66లో. ఎవరినే దంచబడాల? హృదయం అనేది వాక్యముతో దంచబడాల. ఎప్పుడైనా ఒక ఒలివల నూనె రావాలన్నా, ద్రాక్ష రసం రావాలన్నా ఏం చేస్తారో తెలుసా? దాన్ని దంచాలా. ఏం చేయాలి? దంచాల. రోట్లో పడి నలిగితే దానిలో నుంచి తైలం వస్తుంది, అభిషేకించే తైలం. క్రీస్తు కూడా మన కోసం నలిగిపోయి అటు తిరిగిన తర్వాతే ఆయన రక్తము, క్రొత్త ద్రాక్షరసం దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు నలుగుతాలా? నలగొట్టుకోవడానికి నీ హృదయాన్ని అప్పగించుకోవట్లే. కనీసం ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి చెప్పినా నీవు అందరి ముందు కన్నీళ్ళు ఎలా కారుస్తాను? నేను ఒక్క మాట చెప్తానండి, దేవుని దగ్గర సిగ్గుపడకూడదు. ఏం చేయకూడదు? మాట్లాడరే. సిగ్గుపడితే నిన్ను బట్టి సిగ్గుపడతాడంట. నేను ఎంతమంది సేవకులు మీటింగ్లో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తే అక్కడ కూర్చొని ఏడుస్తాను అంతే. ఏం చేస్తాను? రొమ్ము కట్టుకుంటాను, ఏడుస్తాను. ఎందుకంటే దేవుడు లేకపోతే మిగతా ఎన్నున్నా వేస్ట్ అంతే. ఏదోలా ఉంటుంది. మనం సిగ్గుపడిపోతూ ఉంటాం. ఏం చేస్తామంటే ప్రార్థన, ఇప్పుడు దేవుడు ప్రేరేపించాడు ప్రార్థన చేయడానికి సిగ్గుపడిపోతూ ఉంటాం. నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, మీరు ఆత్మను ఆరిపేస్తున్నారు. మొదట ఆయన ఏం చేస్తాడంటే మన పాపములు ఒప్పింపజేస్తాడు. మన పాపములు ఒప్పింప చేసిన తర్వాత ఆయన మన దగ్గరికి వస్తాడు, అవి క్షమించిన తర్వాత. మీరు ఎవ్వరు పరిశుద్ధాత్మ ఎంతమంది ఎంతమందికి కావాలి పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ నీకు కావాలంటే ఇప్పుడే నువ్వు నలగొట్టబడాలి. చాలా డల్లుగా ఉన్నారు. ఒకసారి 2 చేతులు పైకెట్టి స్తోత్రాలు చెప్తారా? కొంతమంది చెప్తే లేదు. కొంచెమే లేదు, బిగ్గరగా చెప్పాలా, దగ్గరగా స్తోత్రం, హల్లెలూయా. సిగ్గు పడకూడదు. ఎంత పెద్దోళ్ళైనానండి, నేనేంటి దేవుని దగ్గరికి వస్తే చిన్న పిల్లలు అయిపోవాలి. మనం లోకంలో ఎంత గొప్పవారమైనా కానీ దేవుని దగ్గరికి వస్తే చాలా తగ్గింపు కలిగి ఉండాలి. ఎప్పుడైతే అది మనం చేయడం ప్రారంభిస్తామో ఆయన మన దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ఉపవాసం ఉన్నదప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే కఠినపరుచుకున్నట. ఏం చేసుకుంటున్నారు? హృదయము కఠినం చేసేసుకుంటూ ఉన్నారు. అందుకని దేవుడు అంటాడు, వరి బాబు సింపింది చాలేరా. దావీదు సౌలు చచ్చిపోయాడంటే సింపేసుకున్నాడు. ఆ ఇశ్రాయేల్ రాజులు చింపేసుకున్నారు. చాలాసార్లు వస్త్రాలు చింపేసుకునేవారు. వస్త్రాలు చింపక నాన్న, నీ హృదయమును చీల్చు. ఫస్ట్ నీ హృదయము చీల్చబడాల. నీ హృదయం ఓపెన్ చేయబడాలి. నీ హృదయము ఓపెన్ అవ్వాలి. నువ్వు ఇంకా దొంగవే, పైకి మాత్రం భక్తిగా నటిస్తున్నావు. నీలో చాలా వాంఛ ఉంది. నీలో కనబడని భయంకరమైన ఆపేక్షలు ఉన్నాయి. నీ హృదయం చీల్చబడాలి. పైకి దేవుడని మాట్లాడుతున్నావు అంతే, కానీ నీ హృదయము వేరే దాని మీద ఉంది. యేసు ప్రభు చెప్తాడు కదా, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అచ్చటే ఉండును అన్నాడు. చాలామంది ధనం మీద, ఎక్కడుంటో ఇళ్ళ మీద, ఇప్పుడు ఏదో కొంతమంది తలుపులు వేయకుండా బట్టలు ఇప్పుడు ఇలా మబ్బేసిందని కూడా బయట ఆరేసుకుంటారు. ఇప్పుడు ఈ వాక్యం మీద మనసు ఉండదు. బట్టలు తడిసిపోతాయి బాబాయ్, బట్టలు తడిసిపోతే మళ్ళీ ఆరుతాయి. బట్టలు తడిసిపోతాయి. ఇప్పుడు అమ్మ బట్టలు వేసేసాను, ఇప్పుడు మబ్బేసేస్తుంది. పాస్టర్ ఏమో వదులుతలేదు, ఇంకొంచేపు చెప్పేసేటట్టు ఉన్నాడు. అయ్యయ్యో బాధ.
ఏం బాధ? ఇప్పుడు ఈ సాతాను గడి ఎంత డైవర్ట్ చేస్తాడండి, సింపుల్గా డైవర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇదంతా వదిలేసి ఆ ఒక్క క్షణం లేట్ అయినందుకు అప్సెట్ అయిపోయి ఈ జీవం అంతా పోయా. కొంతమంది అలాగే ఇప్పుడు ఆలోచించి తడిసిపోతే మళ్ళీ ఆరతాయా ఆరవా? ఎన్నిసార్లు తడుపుకుంటున్నారు? ఇప్పుడు అనుకోకుండా వెళ్ళిపోతాం, బయట వర్షం వస్తుంది, ఆరిపోతాయో లేదా ఇంటికి వెళ్తే? దయచేసి అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుని వాక్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి? దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. నా ప్రభువు ఏం చేస్తాడు అంటే ఆ కింద వచనాల్లో చెప్తూ ఉంటాడు ఏంటంటే, ఆయన కరుణా వాత్సల్యం కలిగిన వాడు, ఆయన కృప కలిగిన దేవుడు, తన చేస్తానన్న కీడు మానేస్తాడు. దాని కొరకు నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని లోపల నుంచి పనికిరాని చెత్త తీసేయాలి. ఆశ కలిగే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మీలో ఆశ ఎంతమందికి ఉంది పరిశుద్ధాత్మ పొందుకోవాలని? సగమే ఎత్తుతున్నారు. దేవుడిచ్చిన వాగ్దానాన్నే నేను చెప్తూ ఉన్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఖచ్చితంగా అయ్యేలోగా పరిశుద్ధాత్మ పొందుకోవాలా. నేను వచ్చి చెప్పేసి నాకేం ప్రయోజనం? నా ఆశ ఏంటంటే మీకోసం నిజంగానండి నేను ప్రార్థన నైటు 1:30 అయిపోయింది. ఇక్కడనే కాదు, ముందు రోజుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మా ఆలోచనలు పని చేయకూడదు, మా తలంపులు సంఘం మీద పని చేయకూడదు, ఒక నీ ఆత్మ కార్యం జరగాలి. అక్కడ ఖచ్చితంగా ఒక మేలు జరగాలి, ఖచ్చితంగా వాళ్ళు ఆత్మ పొందుకోవాలి. మీరు ఆత్మ పొందుకుంటే ఈ సంఘాన్ని మీరు ఇంకా బోళంతమందితో నింపేస్తారు. మీరు పొందుకోకపోతే మాత్రం చాలా నష్టపోతారు. నేనేమంటాను తెలుసా, నువ్వు పొందుకోవాలంటే ఫస్ట్ మెత్తగా వినయం గలవాడిగా మారాలి. ఎలా మారాలి? నలిగిన హృదయంలా మారాలి. ఎలా మారాలి? ఏ హృదయంగా మారాలి? కీర్తనలో అంటాడు కదా, దావీదు అంటాడు, విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేస్తాడా? అస్సలు చేయడు, అస్సలు చేయడండి. దేవుడే కావాలి, దేవుడే ఉండాలి, దేవుడే నాకు నీ తర్వాతే. నేను ఎప్పుడైతే ఆత్మీయ విషయమై పరితపించి నీ పాపాల నిమిత్తం ప్రభు ఇదిగో టీవీ మానలేకపోతున్నాను, సీరియల్ మానలేకపోతున్నాను, నేను ఎంతో బయట గొప్పగా తిరుగుతున్నాను, ఒక చిన్న బలహీనత ఉండిపోయింది ప్రభు, ఇదిగో ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ఈ బాధ నా గుండెల్లోనే ఉండిపోయింది, నేను దీని దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు ఓడిపోతాననే ఆలోచనే ఉంది, ఇంకా నేను ఇందులోంచి బయటికి రాలేని ఆలోచన ఉంది, నాకంతా నా తలంపులంతా చీకటి చుట్టేసింది, అసలు నేను జయించగలనా, దీంట్లోంచి బయటికి రాగలనా, నేను విడుదల పొందగలనా, నా చుట్టూ కూడా ఆ ముళ్ళ చెట్లు ఉన్నాయి, బలురక్కసి చెట్లు ఉన్నాయి, అయ్యో నన్ను ఎటు దాటిపోకుండా ఆలమటించేసి, నా చుట్టూ ఉన్న వాళ్ళు మోసం, నా చుట్టూ ఉన్న వాతావరణం అంతా మోసం, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లంచం, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా దుర్మార్గ మనస్తత్వం, వాళ్ళ మధ్య నేను నీతిగా బ్రతకలేకపోతున్నాను, యథార్థంగా బ్రతకలేకపోతున్నాను, సత్యంలో బ్రతకలేకపోతున్నానండి. నీవు అల్లాడిపోతూ ఉంటే ఈరోజు ప్రభు ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను. కొంచెం గట్టిగా చెప్పండి. చుట్టూ ముళ్ళకంపులు కావాలా నీకు? కొంతమంది ముళ్ళకంపుల నీడకి కోరుకుంటారంట, జల్దరు వృక్షం నీడ కోరుకోరంట. ఏ నీడ? ముళ్ళకంప. ముళ్ళకంప అంటే ఏంటంటే ఇంటికి వెళ్ళగానే ఒకరు గుచ్చుతారు, మొగుడు గుచ్చుతాడు, ఆ అత్త గుచ్చుతుంది, పనికి వెళ్ళగానే అక్కడొకడు తగిలితాడు, సైతాన్గాడు. ఏడాడు ఎవరో పనికి వెళ్ళగానే వాడు పని కట్టుకొని, ఏ నువ్వు అదే చేసావా, నువ్వు ఇచ్చేసావా, నువ్వు అక్కడికి వెళ్ళమంటే కావాలా ముళ్ళకంప? మాట్లాడరా. ముళ్ళకంప అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు ఇంకా మామూలుగా నువ్వు ఇక్కడి నుంచి ప్రార్థన నుంచి వెళ్ళిపోతావు, నీ ఇంట్లో ముళ్ళకంప ఉంటుంది. ఏం కంప? ముళ్ళు ఏమైనా సంతోషపరుస్తాయా? మంచి మంచి పళ్ళు ఎత్తాయి ఏంటి? అవి ఎల్లగానే గుచ్చుకుంటానే ఉంటాయి. ముళ్ళకంప నీడను కోరుకున్నట్టు ఉన్నారు మీరు. స్తోత్రం చెప్పాలి బిగ్గరగా దేవునికి. హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు బండ వంటి హృదయాలు దేవుడు బద్దలు చేయనుగాక. ఈరోజు ఎవరైతే రాతిగా మార్చుకుంటున్నారో ఆ కఠినత్వం అంతా లేకుండా ప్రభు దాన్ని వేళ్లతో పెళ్ళగించి మాంసపు గుండె, మెత్తటి గుండె, నలిగిన గుండె ప్రతి వారికి దయచేయునుగాక. ఆ గుండెలో తన ఆత్మను, ఆ గుండెలో ఆయన రక్తము, ఆ గుండెలో ఆయన యొక్క వాక్యము, ఆ గుండెలో ఆయన పరిశుద్ధాత్మ ఉంచునుగాక. యాత్ర హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలా? ప్రభు గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు. మళ్ళీ మళ్ళీ మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, కఠినం పరుచుకునుట ఇక మీదట విడిచిపెట్టేయండి. నీకు లోపల ఆత్మ ప్రేరేపిస్తే ఏడవడం మొదలుపెట్టు. ఉదయకాలం ప్రార్థన మానేడు, ఉదయం లేచిన వెంటనే ఏం పర్వాలేదు అని కఠినపరుచుకుంటున్నాం. వాక్యం చదవకపోయినా ఏం పర్లేదు అనుకుంటున్నాం. లంచం తీసుకున్నా ఏం పర్లేదు అనుకుంటున్నాం. అబద్ధాలు మాట్లాడినా ఏం పర్వాలేదు అనుకుంటున్నాం. సెల్ ఫోన్లో నానా రకాలు చూసినా ఏం పర్లేదు అనుకుంటున్నాం. నేను ఎవరితో చాటింగ్ చేసినా అది ఎవరికి తెలియదు అని అనుకుంటున్నాం. దేవుడు నీతో ఎన్నోసార్లు పరిశుద్ధ లేఖనాల ద్వారా మాట్లాడినా రాతిలాగా ఉన్నవాళ్ళు ఈరోజు ఏంటి తెలుసా? ఆ వాక్యం అనే ఖడ్గంతో నీ హృదయం చీల్చబడాలి. హల్లెలూయా. మాట్లాడరే. చీల్చబడాలి. చీల్చబడిన తర్వాత దానిలో ఉన్న చెత్తంతా కూడా బయట పారవేయాలి. ఉపవాసములో మనం చేయాల్సిన పని ఏంటంటే మన పాపములను ఒప్పుకోవాలి. మన పాపములను ఒప్పుకోవాలి. నాయనా నేను ఇది విడవలేకపోతున్నాను, రోధించాలి, కొట్టుకోవాలి, గుండె బాదుకోవాలి. ఇందులోంచి సంవత్సరాలు అయిపోతూ ఉంది, నేను రాలేకపోతున్నాను, ఈ స్థితిలో నుంచి రాలేకపోతున్నాను, ఈ పరిస్థితిలో నుండి రాలేకపోతున్నాను అని మీరు కన్నీరు కార్చాలి. ఎంతమంది కన్నీరు కార్చలేదు? కన్నీరు కారిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? మాట్లాడరే. అద్భుతాలు జరుగుతాయంటే ఏమో నీకే తెలిసిపో, మాకు చెప్తావేంటి అన్నట్టు చూస్తారే. ఏంటి నాకు తెలుసా, మీకు తెలీదా? ఎంతమంది కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు? కన్నీరు కానీ మీరు కార్చలేదంటే మీరే పెద్ద బండలు. చెప్పండి, ఎంతమంది కన్నీరు గారుతారు? ఓకే, 1 2 ప్రార్థనలో కన్నీరు, 3 మిగతా వాళ్ళు కన్నీరు రాదా? అమ్మ బాబోయ్, దేవుడు మీకు కన్నీటి ప్రార్థన దయచేయునుగాక. హల్లెలూయా. కన్నీరు కార్చడం వల్ల ఒక్క విషయం నేను చెప్పి నేను ముగించేస్తాను. హిజ్కియా గురించి మీకు తెలుసు కదా. హిజ్కియా రాజుకి దేవుడు ప్రవక్తను పంపించి అన్నాడు, నాయనా నీ సమయం అయిపోయింది, నీ టైం అయిపోయింది. ఏమైపోయింది? సర్దేసుకో, చక్కబెట్టేసుకో, ఇల్లు చక్కబెట్టేసుకో అన్నాడు. చక్కబెట్టుకోవడం అంటే ఎలాగా? మీరు ఎవరైనా రేపు చచ్చిపోతారనుకో, ఈరోజు ఏం చేస్తారు చెప్పండి? ఏంటమ్మా చెప్పు ఫస్ట్ ఆస్తిపాస్తులు చెప్పండి. ఏం చేస్తారు? రేపు చచ్చిపోతారంటే ఏం చేస్తారు? ఆస్తిపాస్తులన్నీ పంపకాలు చేస్తావు. ఇంకా చెప్పండి. పిల్లలకి జాగ్రత్తలు చెప్తారు. ఓకే, దావీదు సొలొమోనికి చెప్పినట్లుగా. ఓకే, ఇంకా మంచిదండి. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే కొంతమందికి ఇంకా బుర్రలేదు. బైబిల్ ఏమని చెప్తుందంటే, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఈ ఎదవకు తెలియకూడదు బ్యాంకులో డబ్బులు ఉన్నాయని, ఈ ఎదవకు తెలియకూడదు అక్కడ స్థలం ఉందని. వీడికి తెలిస్తే వీడు అమ్మేసుకుంటాడు. ఈ బ్యాంకులో ఎంత వేసానని ఎవరికి? ఆ బ్యాంక్ మేనేజర్కే చెప్తాడు, ఇంకెవరికి చెప్పడం. ఈయన ఏం చేస్తాడు? సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు, లేకపోతే ఏ యాక్సిడెంట్ అయిపోతుంది. అది ఎవరికి వెళ్ళిపోద్దో తెలీదు. చరిత్రలు బోల్డ్ అని ఉంటే బ్యాంకుల దగ్గర ఉంటాయి ఈ సీక్రెట్లు. ఎవరిని నమ్మరు, భార్యని నమ్మరు, పిల్లలు నమ్మరు, ఎవరిని నమ్మరు. ఇంకెళ్ళాం. వీళ్ళు చేసే పని ఏంటంటే సీక్రెట్ 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 సీక్రెట్గా చేసి ఏం చేస్తారంటే సీక్రెట్గానే పోతూ ఉంటారు. లాస్ట్లో చెప్దామని ఈ నొప్పి భరించేదా అని చెప్తాను. ఓ పక్కన హార్ట్ నొప్పి వచ్చేస్తూ ఉంటుంటారు. అమ్మ నొప్పి, ఈ నొప్పిలో అరే 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 అని చెప్తా. ఎక్కడ చెప్తావు? ఇంకా అయిపోయే. అర్థమవుతుందా? ఇప్పుడు హిజ్కియాకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. సడన్గా చంపేయలేదు. చంపేయకుండా ఏమన్నాడంటే, నాయనా నీకు టైం అయిపోయింది, నువ్వేం చేస్తావంటే చక్కబెట్టేసుకో అన్నాడు.
చక్కబెట్టేసుకో అంటే వెంటనే ఇసుకకి నాకు ఇంకా వెళ్ళడం ఇష్టం లేదు, ప్రభా ఒకసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు, కన్నీళ్ళు విడిచాడంట. ఏం చేశాడు? అప్పుడు ఏం చేశాడు దేవుడు? 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. జాగ్రత్తగా వినాలి. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీలో ఎక్కువ డాక్టర్లు నమ్మేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని మీరు నమ్ముకునే వాళ్ళు ఉంటారు. మీ శరీరం చెప్పేది వింటారు. ఏం చెప్పేది వింటారు? నీ శరీరంలో బీపీ ఉంది, షుగర్ ఉంది, నీ వయసు ఎంత వచ్చింది, నువ్వు ఎంత టైం ఉంది, నువ్వు వెళ్ళిపోతావు, లేకపోతే ఏ రాత్రి ఏమవుద్దో తెలియదు. ఇవన్నీ మనకు చెప్తాయా లేదా? ఏం చెప్తాయి? శరీరం చెప్తుంది, అవునా కాదా? శరీరం చెప్తుంది. డాక్టర్లు అంటారు నువ్వు త్వరగా 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 వెళ్ళిపో అని అంటారు. నేను ఒక మాట ఏమని చెప్తున్నానంటే, ఎవరు ఏది చెప్పినా దేవుడు చెప్పిందే జరుగుతుంది. హల్లెలూయా చెప్పండి. ఎవరు ఏమి చెప్పినా దేవుడు చెప్పిందే జరుగుతుంది. అదేంటి మన దేవుడు. ఇప్పటికీ మీకు బుర్ర ఎలగాల, ఇంకా కృంగిపోవడం ఎందుకు? మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఇంకా పనులు చక్కబెట్టలేదు, నాకు ఒక 5 సంవత్సరాలు పెంచు. ఇవి చక్కబెట్టుకుంటే అన్నీ చెప్పేస్తారంట. ఒక రోజులో ఎక్కడ చక్కబెట్టేస్తావు? బంధువులకి అల్లాళ్ళకి చెప్పలేదు, ఇల్లాళ్ళకి చెప్పలేదు. మళ్ళీ నాకు సమాధి ఏది ఎలా కట్టించాలి? పాలరాతితో కట్టించాలా, లేకపోతే నన్ను ఎలా తగలబెట్టాలా? గంధపు చెక్కలతో తగలబెట్టాలా, టేకు చెక్కలతో తగలబెట్టాలా? తర్వాత నాకు జ్ఞాపకం ఇవన్నీ ఉంటాయి కదా, ఉంటాయా లేదా? దేవునికి స్తోత్రం చెప్దాం. మన దేవుడు ఎలాంటి వాడంటే కన్నీళ్లకు కరిగిపోయే దేవుడు. కన్నీళ్లు చూస్తే ఊరుకోలేని దేవుడు. జలములు రాళ్లను అరగదీయుననే మాట ఉంటుంది. నదీ ప్రవాహము ప్రవహించేటప్పుడు అక్కడున్న రాళ్ళు నున్నగా మారిపోతాయి. మొదట రాయి మీద కాలు పెడితే కాలు తెగిపోద్ది, కానీ జలము పారే కొలిది అది నున్నటి అందమైన రాయిగా మారిపోద్ది. నా దేవుడు నువ్వు కన్నీరు కార్చగా నీ విషయమై కఠినత్వాన్ని విడిచిపెడతాడు. నీ రోగంలో నుండి విడిపిస్తాడు, నీ పరిస్థితుల్లో నుండి విడిపిస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. కానీ మనం మొరపెట్టాలి. డాక్టర్ చెప్పేసాడండి అని లెక్కలో వాళ్ళ మాటలు కాదు, దేవుడి మాటే నీకు మొదటి మాట అయి ఉండాలి. హల్లెలూయా. కన్నీరు విడిచుచు దుఃఖించుచు నా యొద్దకు మీరు తిరిగి వస్తే, నేనేమంటున్నాడంటే తిరిగి పోగొట్టుకున్న సంవత్సరాల పంట ఇస్తానంటున్నాడు, మీ పిల్లలను అభిషేకిస్తానంటున్నాడు, వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటాడు. ఎన్ని వాగ్దానాలండి ఇందులో, మనం చెప్పుకుంటే చాలా సమయం అయిపోద్ది. కానీ ఒక్కటి, మీ పిల్లల మీద దురాత్మలు పనిచేయకూడదు. ఏ ఆత్మలు పనిచేయకూడదు? పరమ దురాత్మ ఆడు ఇంత ఉంటాడు, ఆడు చిన్న మాటకు కూడా లోపడ్డాడు. ఆడే వీడికి శత్రువు, తండ్రికి కొడుకు శత్రువు. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా పిల్లల మీద దురాత్మలు పనిచేస్తున్నాయి. ఏం పనిచేస్తున్నాయి? వ్యతిరేకాత్మలు, తిరగబడేవి. అంటే నువ్వు వ్యతిరేకిస్తున్నావు, నువ్వు కఠినపరుచుకుంటున్నావు. నిన్ను చూసిన వాడు నీకంటే రాయి అయిపోతున్నాడు. వాడు నువ్వు ప్రార్థన రావడానికి కఠినపరుచుకుంటున్నావు. నువ్వే ఇలాగుంటే వాడెక్కడుంటాడో? నీ పిల్లల మీద కూడా దేవుడు కృప దిగాలి అంటే, నీ పిల్లోడికి డబ్బు ఇస్తే గొప్పతనం రాదు, ఆస్తులు ఇస్తే గొప్ప చదువులు ఇస్తే కాదు. ఎంత కలెక్టర్ అయినా ఓ సిగరెట్కో, మందుకో, ఏ పాపానికో, ఏ లంచానికో, ఏదో ఒక దానికి బానిసైపోయాడు. చదువులు కాదు, పరిశుద్ధతనివ్వాలి వాళ్ళకి. ప్రభు ఆత్మలో వాళ్ళ మీద దిగాలి. వాళ్ళు ప్రవచించేవారుగా, పరిశుద్ధులుగా, దేశాలను మార్చేవాళ్ళుగా మార్చబడాలి అంటే మొదట నీకున్న కఠినమైన హృదయమును మార్చుకొని ప్రభువుకి ప్రతి విషయములో లోబడుతూ ఉండాలి. లోబడి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉంటే నీ మీద ఉన్న ప్రవాహం నీ బిడ్డల మీదకి వెళ్తూ ఉంటుంది. నీ మీద ఉన్న ప్రార్థనాత్మ నీ బిడ్డల మీదకి వెళ్తూ ఉంటుంది. నీ మీద ఉన్న ఆ ప్రార్థన, పరిశుద్ధత, నీతి నీ ప్రాంతం వ్యాప్తి చెందుతూ ఉంటావు. ఒక నది ఎక్కడైనా పుడితే
పాకితే అది ఒకే దిక్కున ఉండిపోదు, అది శాఖలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించిన ప్రతి స్థలము కూడా పచ్చగా మార్చబడుతూ ఉంటుంది. పచ్చగా అందంగా అక్కడున్న చాలా జీవులు నీళ్లు తాగుతాయి, ఆహారం తింటాయి, ఎన్నో మొలకలు మొలకెత్తుతూ ఉంటే ఆహ్లాదకరంగా మారిపోతూ ఉంటుంది. నీ ఒక్కడు కానీ మార్చబడితే, నీ ఒక్కడు నీ హృదయాన్ని మెత్తదనం చేసుకుంటే, నీ ఒక్కడు దేవుని వాక్యానికి కానీ లోబడితే జరిగే గొప్ప కార్యం ఏంటో తెలుసా? నీవు మళ్ళీ నదిలాగా మారిపోతూ ఉంటావు. నా యందు విశ్వసించే వాడిలో నుండి జీవజల నదులు ఉబ్బుకి పారతాయన్న మాట దేవుడు మొదలు పెడుతూ ఉంటాడు. నువ్వు మాట్లాడితే నీ బిడ్డలు ఆనందపడుతూ ఉంటారు, నీ బిడ్డల్లోనికి వెళ్తూ ఉంటుంది, నీ పక్కనున్న వారికి వెళ్తూ ఉంటుంది, నీ ఇరుపక్కలు వెళ్తూ ఉంటుంది. ఈ ప్రవాహం ఏంటంటే వెళ్ళిన చోటల్లా కూడా పుష్పాలు, ఆ కాయలు, అందమైన పక్షులు, ఆనందాలు, పచ్చదనం అంతా ఉంటుంది. కానీ నీ ఒక్కడువు కానీ నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే, తల్లివైనా తండ్రివైనా పెద్దవైనా ఎవరివైనా, నా యేసు ప్రభువు లేని జీవితం ఏమైపోద్ది అంటే ఎడారైపోతుంది, అది శ్మశాన వాకిట అయిపోద్ది, అది పెంట కుప్ప అయిపోతుంది. కానీ దేవుని వాక్యము నీలో పెట్టుకొని నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు ఉబికే నదిలాగా మారిపోతూ ఉంటావు. నువ్వు స్తుతిస్తూ ఉంటావు, నువ్వు ఆరాధిస్తూ ఉంటావు, దేవుణ్ణి గణపరుస్తూ ఉంటావు. అదే నీ బిడ్డలు నేర్చుకుంటూ ఉంటారు, అదే నీ బిడ్డలు ప్రవర్తిస్తూ ఉంటారు, అదే ప్రార్థన వాళ్ళు చేస్తూ ఉంటారు, అదే అభిషేకము, అంతకు మించిన అభిషేకం వారికి వస్తుంది. వారి ద్వారా ఆ ప్రాంతము, వీరి ద్వారా ఈ ప్రాంతము, నీ ద్వారా చుట్టుపక్కల ఉన్న ప్రాంతము అంతా కూడా పాపమే లేని స్థలం మార్చేస్తాడు దేవుడు. బిగ్గరగా స్తోత్రాలు చెప్దా. ఒక్క మనిషి కఠినపరుచుకుంటే ఎంత దరిద్రమైపోద్దో తెలిసేండి. ఒక్క మనిషి హృదయాన్ని నలగొట్టుకోవడం మొదలు పెడితే ఎంతమందికి ఆశీర్వాదం అయిపోతాడు. హల్లెలూయా. ఒక్క దేవుని విధేయత, యేసు ప్రభు విధేయత సర్వలోకానికి కూడా ఒక గొప్ప వెలుగు, ఆనందాన్ని ఇచ్చింది. హల్లెలూయా. నువ్వు తక్కువ అనుకుంటున్నావు. నేను మొన్న ఒక్కోసారి వాక్యం చెప్పేటప్పుడు ఒక చిన్న విషయం చెప్పాను, అది చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయిపోయినట్టుగా ఉంది. ఒక్కటే ఏమని చెప్పానంటే, నీ బలము నీకు తెలియదు, నీ బలము నీకు తెలియదు అంతే. ఒక ఏనుగుని నేను ఒక బొమ్మ చూశాను. ఒక ఏనుగు ఒక కుర్చీకి కుర్చీకి కట్టేసి ఒక ఫోటో చూశాను నేను. ఆ ఫోటో చూసినప్పుడు దేవుడు కొన్ని విషయాలు నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, అది ఎందుకు కదలలేదు అంటే, చిన్నప్పుడు దాన్ని ఏం చేశారంటే, చిన్న వయసులో దానికి బలము లేనప్పుడు దాన్ని కట్టేశారంట. కుర్చీకి కట్టేసి చాలాసార్లు ప్రయత్నం చేసి కుర్చీలో నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేసి ఈ ఇంట్లోంచి, అదంటే ఒక ఐరన్ కుర్చీ లాంటిది అనుకుంటా, అది రాలేకపోతా ఉంటే ఇంక వదిలేసి ఇంకా నేను ఇంతేరా బాబు అని అనుకున్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పేసి దూరంగా తీసుకెళ్ళి పెంచిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చేశాడంటే, మళ్ళీ ఆ పెద్ద ఎదిగిన తర్వాత అంత బలము, అంత శక్తి, అంత గొప్ప బలం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఏనుగుని తీసుకొచ్చి ఈ కుర్చీకి కట్టాడు. కుర్చీ కట్టగానే ఏనుగు విపరీతమైన భయము, విపరీతమైన ఆందోళన, విపరీతమైన ఏడుపు. అంటే బాబోయ్, ఇది నేను ఎత్తలేను, నిన్ను ఎన్ని రోజులు ఏడిపించిందో ఈ బాధ, ఎన్ని రోజులు బాధ పెట్టిందో అని చెప్పి ఆ ఆలోచనలో ఉండిపోయింది ఆ ఏనుగు. అయితే ఏనుగు ఎంత బలమైందో ఏనుగుకి తెలీదు, ఏనుగు చూసిన మనకు తెలుసు. హల్లెలూయా. అది మనం మొక్కను పీకలేం, అది చెట్టుని వేళ్లతో పెళ్ళగించేద్ది తన తొండంతో. అంత బలం ఉంటుంది దానికి, బాగా బరువు మోస్తుంది. పెద్ద పెద్ద రాళ్ళు, దొంగలు మోయడానికి ఏనుగుల్నే వాడేవారు ఒకప్పుడు. ఇంత బలం ఉన్నదే, ఒక చిన్నదాన్ని చూసి భయపడిపోయి నేను ఇంక అందులోంచి బయటికి రాలేను అని అనుకుంటుంది. ఈరోజు క్రైస్తవుడు కూడా బలమైన దేవుణ్ణి కలిగి ఉండి కూడా నేను ఏమీ చేయలేని చేతగానివాడిని అని చెప్పి మూలను కూర్చుంటా ఉన్నారు. నువ్వు ఒక్కడివి చాలు, నువ్వు ఒక్క
ఒక్కడివి చాలు దేవుడికి. నువ్వు లోబడితే నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దగ్గరగా చెప్తున్నాను నేను. నువ్వు ఒక్కడివి విధేయత చూపించు వాక్యానికి. ఈ వాక్యం దగ్గర నేను వంగాను, ఈ వాక్యం దగ్గర నేను నరకబడ్డాను, ఈ వాక్యం దగ్గర మీరు ఎప్పుడైతే అలా లోబడతారో వాళ్ళని యథార్థవంతులు అంటారు. దేవుడు అంట యథార్థవంతుల్ని బలపరుచుటకే యెహోవా కన్ను భూసంచారము చేయుచున్నది అనే మాట ఉంటుంది. భూసంచారం చేయిందంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. మనం పైకి వెళ్తే భూమి కనబడదు, ఆ పైకి వెళ్తే ఏమీ కనబడవు. కానీ ఈ ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఒక గొప్ప దేవుడు ఈ భూమిని లెక్క చేయలేదు, సముద్రాన్ని లెక్క చేయలేదు, నక్షత్రాలను లెక్క చేయలేదు. ఎవరిని బలపరచడానికి ఆయన వెతుకుతూ ఉన్నాడంటే ఆ పైనుండి ఈ ప్రజలందరిలో నాకు లోబడే ఒక్క వ్యక్తి వైపు నేను చూస్తూ ఉన్నాను, అతడిని నేను బలపరచాలి అని. నమ్మిన వారి స్తోత్రాలు చెప్తాను. నీ బలం నీకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తే కొండలు పెళ్ళగింపబడతాయి, చెట్లు పెళ్ళగింపబడతాయి, సూర్యుడైనా చంద్రుడైనా వర్షమైనా అది నదులైనా ఎండిపో చేయగలడు, చిగురింప చేయగలడు. కానీ మనం ఏంటి తెలుసా, జస్ట్ కాంప్రమైజ్ లైఫ్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కాంప్రమైజ్. నీ పాత ఫ్రెండ్సే, నీ పాత మాటలే, నీ పాత ప్రవర్తనే, పాత నిద్రే, పాత తిండే. కాంప్రమైజ్ అయిపోయిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే అంతే, ఎప్పుడు ఒకటే. కొత్తదనం ఏమి ఉండదు, కొత్త సృష్టి కాదు. ఏమీ లేకపోయినా నీతిగా బ్రతకడం, యథార్థంగా ప్రభువుని కలిగి బ్రతకడం, దేవుని కోసం బ్రతకడం, వీళ్ళు సృష్టిని తల్లకిందులు చేసే అపోస్తుల్లా మార్చబడతారు. ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దయచేసి మీకు ఈ మాటలు ఎందుకు చెప్తానండి, కఠినపరుచుకోకు. నీ హృదయం దేవుని ఎదురుపెట్టు, లోబడు. దేవునికి ఇచ్చే విషయంలో కఠినపరచుకోవద్దు, ప్రార్థనకు వచ్చే విషయంలో ఎన్ని పనులున్నా నా దేవుడికి మొదటి స్థానం ఇస్తే నా దేవుడు నీకు మొదటి స్థానం ఇస్తాడు. నువ్వు ఆఖరి స్థానం దేవుడికి ఇస్తే నిన్ను కూడా ఆఖరినే పెడతాడు. అందువల్ల దయచేసి ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచునుగాక. దయచేసి మోకరిస్తే చిన్న ప్రార్థన చేస్తాను. మోకరించగలిగితే మోకరించండి, మోకరించకపోతే నేను అలాగే ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తాను. రషిక రాబాషిందరహలు తిరి మహతురా. దయచేసి మొరపెట్టాలి. నీలో లోకంలోనే ఉన్నావు ఇంకా. నీకు ఏది కొత్తదనం ఉంది నీ లోపల? నువ్వు నూతన సృష్టేనా? నీకు నిజంగా దేవుడే బలమా, ధనమే బలమా? అక్రంగా జీవిస్తున్నావా, అన్యాయంగా జీవిస్తున్నావా? పరిశీలించుకోవాలి దయచేసి. ఎవరు నీ ప్రభు ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు, ప్రభు నీ హృదయాన్ని తాకినప్పుడు, ఆయన నిన్ను ఒప్పింపజేస్తూ ఉన్నదప్పుడు నేను సన్నిధిలో ఎందుకు ప్రార్థించాలి, ఇలాగా నేను ఎందుకు ఇలా లోబడాలని దయచేసి అనాలోచనతో ఉండొద్దు. విధేయత చూపించు, నోరెత్తి కన్నీరు కార్చి, అయ్యా నా జీవితం మార్చేది నీవే. ఎన్నో విషయాల్లో కఠినపరుచుకున్నాను నాయన. పాపం వద్దని చెప్పినా తండ్రి కఠినపరుచుకొని నీ మాట దాటి నువ్వు గద్దిస్తున్నా నేను కఠినంగానే జీవించాను. ఈరోజు నన్ను మార్చడానికి అయ్యా, నా పరిస్థితి మార్చడానికి, నా బిడ్డల మీద నువ్వు ఆత్మని కురిపిస్తానన్నావు నాయన. నేను ఏం పోగొట్టుకున్నా అవన్నీ తిరిగిస్తానన్నావు నాయన. చాలా పోగొట్టేసుకున్నాను ప్రభు, చాలా పోగొట్టేసుకున్నాను. దయచేసి నన్ను దర్శించండి. ప్రార్థన చేయాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. చాలామంది నీ నోరు దేవుని వైపు ఎత్తాలి. యేసయ్యా ఏసయ్యా ఏసయ్యా అజేసయ్యా ఏసయ్యా. ఎన్నో దెబ్బలు తగిలిన కదలని రాయిలాగా ఉన్నాను ప్రభా. నా హృదయంతో నువ్వు మాట్లాడిన నిన్ను ఒప్పుకోలేనంత దీనస్థితిలో ఉన్నాను ప్రభా. నాలోంచి తీసివేయండి, ఈ శాపము తీసివేయండి, ఈ ముండ్ల పొదలు తీసివేయండి తండ్రి, ఈ చెత్త తీసివేయండి. ఓ ప్రత్యేక పరచండి ప్రభా. మొరపెట్టాలి. రాబాషిదహౌరీ కబల. దేవుని ఆత్మ నీకు దయచేస్తాడు. మొరపెట్టు. నువ్వు స్పెషల్. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నిన్ను విడిచిపెట్టేసాడు అనుకుంటున్నావేమో. నీవే దేవునికి స్పెషల్. నీవే. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆయుష్ కూడా ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా నీకు ఇవ్వగలడు.
కన్నీరు కార్చి ప్రార్థన చేద్దాం. రాబా షీద రక లద రీమా రాధ రాశిబా లీతు రాబా లద. తండ్రి నాయన, అడ్డుగా ఉన్న శక్తులు ఏమి ఉండకు, నీకు నీ బిడ్డలకి ఉన్న ప్రతి అడ్డు గోడలు నాయన పడగొట్టబడాలి ప్రభా. గోడలు పడగొట్టబడాలి. చీకటి శక్తులు, ప్రభావాలు తండ్రి, లోకం యొక్క ప్రభావం, సాతాను యొక్క ప్రభావము తండ్రి, పనుల యొక్క ప్రభావము, మా ప్రాచీన ప్రభావము తండ్రి, వేళ్లతో సహా పెళ్ళగింపబడాలి. క్రొత్తదనం దయచి ఉరా బషీది రుయి కల్లదర. దేవుడు దర్శిస్తున్న మొరపెట్టు నోరు తెరిచి మొరపెట్ట. ఓ షీహు రీ మమ అరీదు రవ శీలాదర. తండ్రి మీకు స్తోత్రాలు.